మనుషులందరినీ క్యాప్చర్ చేయడానికి వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు ఎంతగానో. బట్ యా, ఐ రిక్వెస్ట్ మీరు మీ ప్లేసెస్ తీసుకుంటే వాళ్ళు వేదిక మీదకి వచ్చి మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది. జీవి ప్రకాష్ గారు కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ ఎస్, తంగలాన్, మీరు బంగారాన్ని వెతకాలనుకుంటున్నారా? ఇఫ్ యూ వాంటెడ్ టు ఫైండ్ గోల్డ్, గో టు ది తంగలాన్ థియేటర్స్. ఎందుకంటే మీరు ఆ గోల్డెన్ మూవీని పొందుతారు, ఆ ఎక్స్పీరియన్స్ని పొందుతారు, ఆ గోల్డెన్ యాక్టర్స్ నుంచి డెలివర్ అయిన ఆ పర్ఫార్మెన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. రంజిత్ గారు సృష్టించిన ఆ కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతారు. అందుకనే ఇవాళ గోల్డెన్ విక్టరీని అందుకుంది. ఆ సెలబ్రేషన్స్ ఇవాళ మనం జరుపుకుంటున్నాం. ఫస్ట్లీ తంగలాన్ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. యూ క్రియేటెడ్ లైక్, అంటే ఆల్వేస్ విక్రమ్ సార్ ఒక మార్క్ క్రియేట్ చేస్తూ ఉంటారు. జనరలీ వీ ఆల్వేస్ కాల్ లైక్ వర్సటైల్ యాక్టర్ అని. హీ ఈజ్ ద వర్సటైల్ యాక్టర్. ఐ థింక్ ఇన్ని రకాల పాత్రలు, ఆ పాత్రలకి ప్రాణం పోసి, ఆ పాత్ర మాత్రమే జీవించి, ఆ పాత్ర మాత్రమే మనతో వచ్చి, ఆ పాత్ర మాత్రమే మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ పాత్ర గురించి మనం ఎన్ని సంవత్సరాలైనా మాట్లాడుతూ ఉంటాం. అలాంటి పాత్రలన్నిటినీ పోషించిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే డెఫినెట్గా మనం కమల్ హాసన్ గారి గురించి చెప్పుకుంటాం, తర్వాత విక్రమ్ గారి గురించే చెప్పుకుంటున్నాం. సో తంగలాన్, నాకు తెలిసి ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ వరల్డ్లో మనం అలా ఉంటాం అనమాట. ఈ వరల్డ్లో మనం ఆ మనుషులతో ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఇలాంటి ఇంతలా ఇంపాక్ట్ చేసే క్యారెక్టర్ని సృష్టించాలంటే మామూలు విషయం కాదు. రంజిత్ గారి దగ్గర నుంచి ఇది ఒక డిఫరెంట్ లైన్ వచ్చింది మనందరికీ అని చెప్పాలి. హీ క్రియేటెడ్ వన్ డిఫరెంట్ వరల్డ్ అని చెప్పాలి. అండ్ డెఫినెట్లీ ఆ వరల్డ్ వైపు అందరూ చూస్తున్నారు. అందరూ చూసి దీనికి ఇలా గోల్డెన్ విక్టరీని అందించిన సినిమా లవర్స్కి, అండ్ అలాగే మంచి సినిమా వస్తే ప్రోత్సహించే ప్రేక్షకులకి, విక్రమ్ గారి అభిమానులకి, ఇవాళ ఈ బ్లాక్ బాస్టర్ సక్సెస్ మీట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. స్టూడియో గ్రీన్ బ్యానర్ డెఫినెట్లీ ఒక మంచి సినిమాని ఆల్వేస్ ప్రోత్సహిస్తూ, ఒక మంచి సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు పెడుతూ, ఆ మంచి సినిమాని ప్రేక్షకులకు వరకు తీసుకొని రావాలి అన్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారు. వారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరిగిందనమాట. సో నేను రంజిత్ గారికి మద్రాస్ నుంచి ఫ్యాన్ని. ఆ సినిమా చూసినప్పటి నుంచి సారపట, లైక్ చాలా సినిమాలు చూసాం, కబాలి, సో ఇలాంటివన్నీ చూసాము. కానీ ఆయన నుంచి కూడా ఒక డిఫరెంట్ ఫిలిం రావడం జరిగింది. దాని పేరే తంగలాన్ అని చెప్పాలి. సో ఇక విక్రమ్ గారి గురించి మాట్లాడితే ఏం మాట్లాడతాం చెప్పండి. అపరిచితుడులో రెమో అన్న, రాము అన్న, అపరిచితుడు అన్న, నాన్న సినిమాలో నాన్న అన్న, శివపుత్రుల్లో శివపుత్రుడు అయినా, అండ్ ఇప్పుడు తంగలాన్ అన్న కూడా విక్రమ్ గారే కనిపిస్తూ ఉంటారు. డెఫినెట్లీ సార్, నేను మీకు ఒక మాట చెప్పాలి. బేసిక్గా నేను థియేటర్లో సినిమా చూసేటప్పుడు నా పక్కన ఉన్న ఆడియన్కి 5 minutes అయిపోయిన తర్వాత ఎస్టర్డే ఐ వాచ్డ్ యువర్ ఫిలిం అండ్ యూ క్రియేటెడ్ సంథింగ్స్. అది నేను వర్డ్స్లో చెప్పలేను, అది ఎక్స్పీరియన్స్ మాత్రమే చేయాలి. బట్ పక్కనే ఉన్న ఆడియన్స్లో ఒక అతను విక్రమ్ సార్ ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. హీ ఆల్వేస్ అంతే. అది విక్రమ్ సార్ కాదు, ఆ పాత్ర మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. జనరలీ అంటూ ఉంటాం, ఒక యాక్టర్ కనిపించకుండా ఆ పాత్ర కనిపిస్తే ఆ యాక్టర్ ఎంత ఫెంటాస్టిక్ యాక్టరో, ఎంత వర్సటైల్ యాక్టరో మనకు తెలుస్తుంది. అందుకనే ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆయన లిస్టులోనే వేసుకోకుండా ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకొని అలా భాష ఏదైనా ముందుకు సాగుతూ ఉన్నారు, అభిమానులతో ముందుకు సాగుతూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ గురించి మాట్లాడితే ఐ థింక్ కొన్ని పాటలు వచ్చినప్పుడు మాకు అది ఆల్మోస్ట్ మేము ఆ వరల్డ్లోకి ఎంటర్ అయిపోయినాం. మీ మ్యూజిక్తో ఇంకా ఆ వరల్డ్లోనే జీవించినట్టు అనిపించింది జీవి ప్రకాష్ గారు. మీ గురించి నేను ఏం చెప్తాను చెప్పండి. చిన్నప్పుడే ఆయన సంగీతంతో, ఆయన సంగీతమైన కుటుంబం, సంగీతం ఆయన ప్రపంచం, ఆ సంగీతం ఆయన ఇస్తే ఆ ప్రపంచంలోనికి మనకు కూడా తీసుకెళ్తూ ఉంటారనమాట. సో ఆలస్యం చేయకుండా మరి ఈ చిత్రానికి సంబంధించి సినిమా వస్తుంది అంటే ప్రమోషన్స్ చాలా 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 ఇంపార్టెంట్. టీం అందరూ ఎంత కష్టపడి ఏ రేంజ్లో ఈ వరల్డ్ని క్రియేట్ చేశారో ఆ వరల్డ్ని అదే రేంజ్లో మనందరి దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. సో ఆ ప్రమోషనల్ 2 వీడియో మనం చూసేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ వీడియో ఆన్ స్క్రీన్? Take it
ఫస్ట్ పలకరించారు. దాని తర్వాత థియేటర్లో సరికొత్త ప్రపంచంలోకి మీ అందరికీ వెల్కమ్ చెప్పారు. సో బంగారమైన నిధి అని చెప్పాలి. ఇది నిధి దొరికింది ప్రేక్షకులందరికీ, సినిమాని అభిమానించే వాళ్ళందరికీ. దాని పేరే తంగలాన్. సో అందుకనే మీరు అంతగా అభిమానించారు, అంతగా బ్లాక్ బస్టర్ని అందించారు. సో నేను చూశాను, నాతో పాటు ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ చూశారు. మనతో పాటు సినిమాని ప్రమోట్ చేసి ప్రేక్షకులకు అందించిన కొంతమంది జర్నలిస్టుల నుంచి ఒకళ్ళని నేను వేదిక మీదకి పిలుద్దాం అనుకున్నాను. ముందుగా కౌసల్య గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ద హన్స్ ఇండియా నుంచి కౌసల్య గారు. సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ తనకి ఎలా అనిపించింది తన వర్డ్స్లో మనం విందాం ఇప్పుడు. హలో, గుడ్ టు సీ యూ. Hi everyone, good evening. I'm extremely happy to be here. Tangalan, I know it will be that good, and it was that good. I enjoyed every bit. I was having goosebumps every minute, and the climax scene, I literally cried. So, so I am a biggest fan of Paranjit sir. He is, Shri to poetry, and Paranjit sir is to movies. Yeah, he encourages everyone, and his movies are so inspiring. Thank you so much for making movies. And Vikram sir, I didn't see Vikram sir here. You are more than Indian Johnny Depp. It's more than that. Oh my God. Oh my God. The dedication you have. Oh my God. And Parvati mama. Oh my God. We didn't see Parvati also. We saw only Vikram and this Tangalan and what's her name? And her the romantic. Yes, Tangama. I wrote a thing. See, the romantic storyline, you proved once again that a successful screen romance is all about sensible execution by the actors and not with over-top glamour or unnecessary skin show. I mean, I just saw people who just live in my neighborhood or some close people. Oh my God. See, people are saying there's no romance after marriage. I don't see that. I mean, wow. And the dignity, the storyline, the main plot, the storyline about the dignity of the organizationally oppressed person. The last monologue that he realizes, oh my God, I was literally standing up and clapping for that scene. Thank you so much for that experience. And your movie Natcharitra Nagardiradu is my all-time favorite. Like whenever I feel low, I watch that movie for inspiring myself. Yeah. Thank you so much for making movies. I am your biggest fan, sir. And movies and music, every scene, the goosebumps and everything were 100%, like 100 times more because of your music. It was like very, very, very. The movie is not just about making, super blockbuster. It's about bringing the stories we don't know. That's what you make movies about. That's what I love you about. Thank you so much, sir. థ్యాంక్ యూ గౌసీలా, థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళందరి మనసుల్లో అలానే ఉందన్నమాట. డెఫినెట్లీ విక్రమ్ సార్ ఎలా సార్ ఇలా అసలు జనరల్లీ నేను ఎలా కనిపిస్తానో నాకు తెలుసు, లేకపోతే అందరికీ తెలుసు మీరు ఎలా కనిపిస్తారో ఏంటి అనేది. కానీ ఆయన రియల్ రూపం ఏంటో ఆయనకన్నా తెలుసా అని అనిపిస్తూ ఉంటుంది. సినిమానికి ఆయన రూపం మారుస్తూ ఉంటారనమాట. ఆ రూపమే మన కళ్ళ కట్టినట్టుగా మన గుండెల్లోకి వెళుతూ ఉంటుంది. ఆయన పాత్ర పోషించే విధానం, ఆయన మన ముందుకు వచ్చే విధానం అనమాట. సో మరి ఇంకా కొంతమంది జర్నలిస్ట్ని మనం వేదిక మీదకి పిలుద్దాము. సో సాక్షి నుంచి ఐ రిక్వెస్ట్, ఫ్రైడే పోస్ట్ నుంచి ఐ రిక్వెస్ట్ నాగేశ్వరరావు గారు వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఒక సరికొత్త ప్రపంచం, ఒక అద్భుతమైన ప్రపంచం, ఒక అద్భుతమైన మనుషులు, ఆ మనుషుల్లోని ఎమోషన్స్తో మనల్ని పలకరించింది తంగలాన్. హాయ్ సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నాకు తెలిసి ఇటువంటి కథ రంజిత్ గారు, నాకు తెలిసి సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఎవరు ఏ ఆర్టిస్టు కూడా ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోరు. సార్ విక్రమ్ సార్ ఇటువంటి క్యారెక్టర్ ఒప్పుకున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గెటప్స్ నాకు తెలిసి ఇందాక గ్రాన్వేల్ రాజా గారితో చెప్తున్నాను, నాకు తెలిసి ఈ సినిమాలో తక్కువ బడ్జెట్ అయింది అంటే కాస్ట్యూమ్స్కి అయినట్టుంది సార్. మీ గురించి మాట్లాడేంత కాదు సార్, సూపర్ సార్. ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఒక ఆర్టిస్ట్ ఎవరైనా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ వస్తున్నారంటే కమల్ సార్ది మీ సినిమాలు చూస్తూ ఉంటారు.
మీ ఇద్దరు కాంబినేషన్లో ఒక సినిమా చూడాలని ఆశగా ఉంది. ఇదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ఎమోషన్స్, మీరు హ్యాపీ ఫీల్ అయితే మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం, మీరు సాడ్ ఫీల్ అయితే మేము సాడ్ ఫీల్ అవుతాం, మీరు తిరగబడాలి అనుకుంటే మేము తిరగబడాలి అనుకుంటాం. ఆ పాత్ర ఆ రేంజ్లో క్రియేట్ చేసిందనమాట, ఇంపాక్ట్ అని చెప్పాలి థియేటర్లో. అండ్ నవ్ తన రెస్పాన్స్ చెప్పడానికి ఇక్కడ TV5 కుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో TV5 కుమార్ గారు, మీకు చాలా 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 నచ్చేసిందని తెలుసు తంగలాన్. సో ఇప్పుడు మీ మాటల్లో విందాం. అందరికీ నమస్కారం అండి. అంటే కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అపోకలిప్టో కానీ, ఆడు జీవితం కానీ, తంగలాన్ కానీ, ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఇవి సినిమాలు కాదు, ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్గా ఉండిపోతాయి మాకు. అలాంటి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్గా ఉండే సినిమాలు మీకు చాలా ఉన్నాయి విక్రమ్ సార్. అవి కానీ, అపరిచితుడు కానీ, అంటే మీరు చేసే క్యారెక్టర్కి రిఫరెన్స్లు ఉండవు, మీరు చేసిన తర్వాత అవే రిఫరెన్స్లుగా మారుతుంటాయి. ఇది ఒక లైఫ్ టైం రిఫరెన్స్ అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. అంటే ఒక ప్యాషన్కి పారామీటర్ ఏదైనా ఉంటే ఈ టీంని చూపించవచ్చేమో. అంటే మొత్తం టీం మీ నుంచి మీ సినిమాలో పనిచేసిన జూనియర్ ఆర్టిస్ట్ వరకు అంతే కష్టపడ్డారని నేను నమ్ముతున్నాను. అంటే అలా అనిపించింది ఆ విజువల్స్ కానీ చూస్తుంటే. సో ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అందించే మూవీ మాకు అందించినందుకు థ్యాంక్స్. హిట్లు బ్లాక్ బస్టర్స్ మీకేం కొత్త కాదు, బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అందించే మూవీస్ మాకు అప్పుడప్పుడు దొరుకుతుంటాయి. తంగలాన్ ఆ వరుసలో ఒకటి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఇలాంటి మూవీస్ అందించినందుకు. అంటే నేల మీద ఉండే కథలు చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి అందించడానికి మీరు చాలా ఎన్ని ఎక్స్పీరియన్స్లు తీసుకున్నారో మాకు తెలియదు, కానీ మాకు ఇది లైఫ్ టైం గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్గా మాత్రం మిగిలిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే అంటే సినిమా అనేది మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది, కొన్ని సినిమాలు ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు తరాలు మారినా, టైం గడుస్తున్నా, కాలాలు మారినా కూడా, మనలో మార్పులు వచ్చినా కూడా ఆ సినిమా ఎప్పటికీ మిగిలిపోతుంది. అలాంటి సినిమాలు విక్రమ్ గారు చేసి మనకు అందిస్తూ ఉంటారు. అలాంటి దాంట్లోనే ఒకటి తంగలాన్ అని చెప్పాలి. సో మరి ఈ సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో వాళ్ళ పడ్డ కష్టం చూసాము, కానీ ఆ సినిమా చెయ్యడానికి వీళ్ళ పడ్డ కష్టం ఏంటి? సో అది చూడడానికి ఇప్పుడు ఒక మేకింగ్ వీడియో మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ మేకింగ్ వీడియో ఆన్ స్క్రీన్? ఒకే ఒక్కరోజు బతికిన రోషంతో బతికి చచ్చిపోవాలా? చెప్పిన అర్థమైందా? రోషం ముఖ్యమే, రోషమే. ఫస్ట్లీ టీం అందరికీ హ్యాట్స్ ఆఫ్. అసలు మామూలుగా ఒక ఫంక్షన్కి, ఏదైనా పెళ్లి ఫంక్షన్కో, బర్త్డే ఫంక్షన్కో, లేకపోతే ఇలా ప్రీ రిలీజ్కో రావాలంటేనే పొద్దు నుంచి ఏ చీర కట్టుకోవాలి ఏంటి 24 గంటలు తీసుకుంటుంది అనమాట. బట్ ఇలాంటి ఒక సినిమా, అది కూడా ఇలాంటి రేంజ్లో, ఇలాంటి క్యారెక్టర్లో రావాలంటే అసలు అది హ్యాట్స్ ఆఫ్ టు యూ. డెఫినెట్లీ అందుకనేమో ఇంతమంది అభిమానులు ఇలా ప్రేమిస్తూ ఉంటారు. ఇంతమంది అభిమానుల బ్లెస్సింగ్స్ దొరకడం సాధ్యం కాదు. మీరు ఇంతలా 100% కాదు, దీనికి 1000% ఇంకా ఏమన్నా ఉంటే ఇన్ఫినిటీ అని చెప్పాలి అదైతే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా మేము ఇచ్చిన 200 రూపాయలకో 250 రూపాయలకో ఇలాంటి వరల్డ్ని మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు లేకపోతే డెఫినెట్లీ సినిమా అన్న పదానికి ఒక అర్థం ఉండదేమో అని అనిపిస్తుంది. సినిమా ఖ్యాతిని, కీర్తిని, సినిమాని అభిమానించే వాళ్ళకి బోలెడంత అద్భుతాన్ని ఇస్తున్న మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ. రంజిత్ గారికి ఎస్పెషల్లీ ఇలాంటి కథని బిలీవ్ చేసి మా ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్. అఫ్ కోర్స్ వారి దగ్గర నుంచి ముందుగా డబ్బులు వస్తూ ఉంటాయి, వారే ఈ కథని నమ్మాలి, ఇలాంటి కథల్ని ప్రోత్సహించాలి, ఇలాంటి కథని ముందుకు తీసుకొని రావాలి. సో స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా గారికి, సో కంగువా కోసం కూడా మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం సార్. ఇదే ఇంత హై ఇస్తుంది, డెఫినెట్లీ ఈ హై ఇలానే కొనసాగుతుందని కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా భాస్కర్ భట్ల గారు వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలికేస్తున్నాము. మనకి సాంగ్ రాగానే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. సో అఫ్కోర్స్ ఎన్నో అద్భుతమైన పాటలకి ఆయన మాటలు అందించడం జరిగింది, అదే మన లిరిక్స్ అందించడం జరిగింది. సో భాస్కర్ భట్ల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇంతమంది సినిమా గురించి చెప్తుంటే
ఒకవేళ ఇది నేను రాయకపోతే అలాగా అని అనిపించింది. అంటే అంత గొప్ప సినిమా మిస్ అయిపోయింది. బలహీన వర్గాల తరఫున మాట్లాడే ఒక బలమైన గొంతుక పారంజిత్. అణగారిన వర్గాల వెనుదన్ను పారంజిత్. సో ఆయనకి సినిమా వినోదం కాదు, బాధ్యత. తన బాధ్యతని తను ప్రతిసారి సక్రమంగా నిర్వర్తిస్తూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న పారంజిత్ గారి సినిమాకి మొదటిసారిగా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే విక్రమ్ గారు, ఆయన అమీబా లాంటివాడు. అమీబాకి అస్తిత్వం ఉంటుంది కానీ ఆకారం ఉండదు. తను ఏ పాత్రలోకైనా దూరిపోయాక తెలుస్తుంది అది విక్రమ్ అని మనకి. అలాంటి అమీబా లాంటి విక్రమ్ గారికి హ్యాట్స్ ఆఫ్ టు యూ. అటు జ్ఞానవేల్ రాజా గారికి. ఇలాంటి సినిమా తీయడానికి గట్స్ వాళ్ళతో పాటు మీకు ఉండాలి. అలాగే నా ఫ్రెండ్ జీవి ప్రకాష్ గారు. గంధకం, సురేకారం, బొగ్గు కలిస్తే ఒక మిశ్రమం తయారవుతుంది. దానికి నిప్పు పెడితే అది జువ్వలాగా ఎగురుతుంది. అలాంటి నిప్పు జీవి ప్రకాష్ గారు. ఈ సినిమా గురించి కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. దీనికి చాలామంది నాకు తెలిసి, నేను జర్నల్ నుంచి వచ్చాను, నా మిత్రులు ఒక రేటింగ్ ఇవ్వలే. ఎందుకంటే దీన్ని ఒక ప్రత్యేకంగా ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు, ఇది ఎప్పుడో ఒకప్పుడు అప్పుడప్పుడు వస్తుంది పుష్కరానికి ఒకటి, ఇలాంటి సినిమాని దీన్ని రివ్యూ ఇచ్చి తగ్గించకూడదని, రివ్యూ చేయకూడదని చాలా గొప్ప మనసుతో వదిలేశారు. చాలా థ్యాంక్ యూ పాత్రికేయులందరికీ. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తాయి, వాటికి మనం ఊతం ఇవ్వాలి. అలాంటి వాళ్ళ ఆశలకి రెక్కలు కట్టాలి మనం. సో ఈ సినిమాని ఎంత విజయం సాధించినందుకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ మేకింగ్ వీడియోస్ చూస్తుంటే ఇంత కష్టం దేనికి అంటే ఒక సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికుల్లా కష్టపడ్డారు. సో దీనికి విజయం, ఇంత ఘన విజయం రాక ఏమవుతుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ యూనిట్కి ఎప్పుడు ఇలాగే ఉండాలి, అన్ని భాషల్లో ఇలాంటి విజయమే సాధించాలి. ఇంకా 2 రోజులు ఉంది, ఇంకా విజయం మొత్తం ఈ సినిమాగా కట్టబెట్టే అవకాశం ఉంది. సో వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు జీవి ప్రకాష్ గారు వచ్చారని వచ్చాను నేను. మేమిద్దరం ఇంతవరకు ఫోన్లో మాట్లాడుకోలే, ఇంతవరకు ఫేస్ టు ఫేస్ చూడలే. నా నెంబర్ ఆయన దగ్గర లేదు, ఆయన నెంబర్ నా దగ్గర లేదు. ఆకాశం నీ హద్దురాలో కాటకు కొనలే పాట రాశాను. అక్కడి నుంచి మా ప్రయాణం కలిసి నడుస్తుంది. ఆయన ఏ సినిమా తెలుగులో కానీ తమిళ్లో కానీ తీస్తే ఈ పాట భాస్కర్ భట్ల గారు డైరెక్టర్కి చెప్తారని చాలామంది డైరెక్టర్లు నాకు చెప్పారు. సో అది పాటతో పెనవేసుకున్న బంధం, అది దాన్ని చూడక్కర్లే. సో అప్పటి నుంచి తన ప్రతి సినిమాకి నాకు ఈ భాస్కర్ భట్ల గారు కావాలని చెప్తుంటే, అసలు నేను రాసేది ఏంటి, నేను తెలుగు, ఆయన తమిళ్, ఎక్కడ కనెక్ట్ అయింది అంటే ఆకాశం నా హద్దురా నుంచి ఒక నేలబారు భూమి కోసం, భూమి మీద అధికారం కోసం ఇట్ల నుంచి జరిగే కథ వరకు, నేల నుంచి భూమి లోపటి నుంచి వేళ్ళు పెట్టి అలా పులకించిపోయే సినిమా. సో ఈ సినిమా వరకు తన ప్రయాణం అప్రతిహతంగా అలా కొనసాగుతుంది. ఆయన నా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ భాస్కర్ భట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా కంగ్రాచులేషన్స్, మీరు కూడా ఈ సినిమాలో పాట రాశారు. అండ్ సో ఇందులో మనకి అనే పాట ఒకటి, పైరుకోత పాట 2 రాశాను. మనకిలో మనలో మనకి పండగ వచ్చిందే సన్నాళ్ళకి, అలికి ఊరే అలికి ముగ్గులు వేసేద్దాం ముంగిళ్ళకి అని రాశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాస్కర్ భట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయితే ఈ చిత్రంలో పాత్రలు ఎంత అద్భుతంగా మనందరినీ పలకరించాయో, ఈ పాత్రలకున్న డబ్బింగ్ కూడా అంత బాగా పలకరించింది సార్. తెలుగులో లిటరల్లీ చాలా అద్భుతంగా ఉంది మీరు మాట్లాడుతూ ఉంటే. సో మరి అంత మంచి డైలాగ్స్ని మనందరికీ అందించిన రాకేంద్ర మౌళి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రాకేంద్ర మౌళి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన రైటర్, లిరిసిస్ట్, ఆయన యాక్టర్ కూడా. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ రాకేంద్ర. థ్యాంక్ యూ. హాయ్, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రేక్షకులకి, చీఫ్ గెస్ట్ అందరికీ హాయ్, శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్. సో హ్యాపీ. చాలా కాంపిటీషన్ మధ్య రిలీజ్ అయిన ఒక మంచి చిత్రం అనేది ఎక్కడున్నా అది సపరేట్గా కనిపిస్తుంది, అందరి నోట్లో నానుతుంది, వినిపిస్తుంది అనడానికి తంగలానే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. నేను అప్పుడే చెప్పాను లాస్ట్ టైం ప్రెస్ రిలీజ్ అప్పుడు, డెఫినెట్లీ ఇది మిమ్మల్ని ఒక ఆశ్చర్యపరిచే ఒక సినిమా అవుతుంది. అట్లీస్ట్ హట్కే ఉంటుంది. మీరు చూసే రెగ్యులర్ ఫిల్మ్స్ కన్నా
ఇది డెఫినెట్లీ ఒక హట్కే ఫీల్లో ఉంటుంది బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్ పరంగా అండ్ ఇట్స్ ఫిలాసఫీ అని. సో నేను అన్నమాట నిజమైనందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ సినిమాలో అత్యద్భుతంగా పాటలు రాసిన భాస్కర్ పట్ల గారికి, వనమాలి గారికి, చంద్రబోస్ గారికి, ఇక్కడ రాని చంద్రబోస్ గారికి అందరికీ నేను సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ముఖ్యంగా ఈ చిత్రంలో నా వంతు నేను చేసిన కృషి ఏంటంటే డబ్బింగ్ పరంగా ఇది ఒక పీరియాడిక్ ఫిల్మ్ అయిన చిత్తూరు బేస్డ్ కంప్లీట్గా. అంటే ఇప్పుడు చాలామంది నాకు ఇన్స్టాలో టెక్స్ట్ చేస్తున్నారు, అన్న ఈ పదానికి మీనింగ్ ఏంటి, ఈ పదానికి మీనింగ్ ఏంటి అని. ఇప్పుడు కై అని ఉంది, కయ్య అంటే తమిళ్ చెయ్యి, కయ్య అంటే హ్యాండా అని అడుగుతున్నారు. కాదు, కై అంటే పొలం, నెలం. సో అలాంటి చిన్న చిన్న పదాలైనా అవన్నీ ఆ పీరియడ్లో వాడేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు ఏంది మే యాడికి పోతున్నా అంటే ఆ ఏంది మే ఆ అమ్మాయిని ఏమో మే అండం చిత్తూరు నెల్లూరు సైడ్లో అది చాలా అలవాటైన ఒక మ్యాటరు. సో అలాంటివన్నీ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ అంటే ఎవ్రీ పాత్ర అక్కడి నుంచి రూటెడ్గా వచ్చింది కాబట్టి సో వాళ్ళకి తగ్గట్టు ఆ భాష, అందులోనే ఆ కోలార్ బెల్ట్కి సంబంధించి కర్ణాటక ఉంటారు. సో కన్నడ మిక్స్ అయిన ఒక తెలుగు, సో అది రాయడం ఒక ట్రిక్ అయ్యింది. అలాగే ఎలాగో ఇంగ్లీష్ ఉన్నది. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫర్ మీ యాజ్ ఎ రైటర్, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ ఓవర్కేమ్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రైజ్డ్ బై ఆల్ ది ఆడియన్స్ రైట్ నౌ. అండ్ దీనికి నాకు సపోర్ట్గా ఉన్న మన ఏడి బాలా గారికి అక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ బాలా ఫర్ ఆల్ ద హెల్ప్. రంజిత్ గారు ఏడి ఆయన. అండ్ నా టీం బలభద్ర పాత్రుని రాము గారు కావచ్చు, రాధాకృష్ణ గారు కావచ్చు, ఇంకా ఇతర డబ్బింగ్ ఆర్టిస్ట్ కావచ్చు, వాళ్ళందరూ చాలా శ్రమించి ఒక డబ్బింగ్ చిత్రానికి కావాల్సిన టైము ఒక 1 వీక్ అయితే ఇట్స్ మోర్ దాన్ 400 hours వీ వర్క్ ఫర్ ద ఫిల్మ్ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ సో ఛాలెంజింగ్ అండ్ వీ ఎంజాయ్డ్ దట్ ప్రాసెస్. సో అండ్ ఇది ఇలాగే రిసీవ్ చేసుకున్నందుకు ఒక స్ట్రైట్ ఫిల్మ్ లాగే అందరూ తీసుకుంటున్నారు దీన్ని, అలాగే రివ్యూస్ రాశారు. ఎవ్రీ రివ్యూ మెన్షన్ డబ్బింగ్ ఇస్ డామ్ గుడ్ అని. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఈ చిత్రంలో జీవి ప్రకాష్ గారికి నేను పాటలు రాయలేనందుకు చింతిస్తున్నాను. బికాజ్ ನಮ್ಮ ಇದಕ್ಕೆ ಮುನ್ನಾಡಿ we have worked together for a lot of films. For this film we couldn't, but some other time. Dear we worked, so songs and some other time brother, but I'm happy at least I'm part of this film. Thank you Ranjit sir. Sir Vikram sir, మీ గురించి అందరూ మాట్లాడుతున్నారు సార్, ఇంకా వన్ మ్యాన్ షో అని. సో ఆయన రాశారు, మీరు దాన్ని అత్యద్భుతంగా పర్ఫామ్ చేయడం, తెరకెక్కించడం అవలో మెనకెట్టింగ్ సార్. లైక్ ఇట్స్ you have given everything for this film and it is paying off sir. Yes. సో అండ్ వీటన్నిటికీ మూల కారణమైన జ్ఞానవేలన్న, మన జర్నీ ఇప్పటిది కాదు ఎప్పటిదో, అండ్ ఐ విష్ దిస్ జర్నీ హ్యాస్ టు కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ సార్, ఇక్కడ ఉన్న చీఫ్ గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. సో వాళ్ళందరూ అద్భుతంగా నటిస్తారు, మీరు కూడా అత్యద్భుతంగా రాశారనమాట, అందుకే అది అంత అద్భుతంగా పలకరించింది మమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ రాకేంద్. అండ్ అఫ్కోర్స్ రంజిత్ గారికి చాలా ఇష్టమైన మనిషి అని చెప్పాలి డెఫినెట్లీ, ఎందుకంటే ఆయన చాలా ఆయనకి సపోర్ట్గా ఉంటూ అంతా అరేంజ్ చేసి ఈ చిత్రాన్ని ఇంత బాగా ముందుకు రావడానికి తన పాటు కూడా, తన కృషి కూడా ఉందన్నమాట ఇందులో. అసిస్టెంట్ డైరెక్టర్ బాలా గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. బాలా గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఎందుకన్నా ఇంత మాదిరి పిలిచారంటున్నారు ఆయన. సార్ ఇది ఒక స్పెషల్ ఎంట్రీ వి ప్లాన్ ఫర్ యూ. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఐ డోంట్ నో వై మీ హియర్. అందరికీ థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ సార్. ఓకే. పర్ఫెక్ట్ సార్. నౌ సో ఇలా ఉంటుంది విక్రమ్ సార్ అసలు, అంటే మన మామూలు మనిషి ఎలా ఉంటారంటే అసలు బీభత్సమైన ఒక మనిషిని ఎలా ట్రీట్ చేయాలనే విషయంలో మా డైరెక్టర్ రంజిత్ గారు ఎలా ఉంటారో ఆయనకి ఈక్వల్గా ఇంకొక మనిషి ఎవరు ఉన్నారంటే మా సెట్లో అదే థాట్ ప్రాసెస్తో విక్రమ్ సార్ డైలీ చూస్తుంటాం. ఇదే స్పెక్ట్స్ డైలీ వేసుకోబోతుంటాం షూట్కి, అప్పుడప్పుడు పిలిచి బాలాడి గ్లామర్ కొంచెం పిస్తామో తీసుకుంటారు. ఎనీవే ఒప్పుకోం మేము అలా మిమ్మల్ని, నేను వచ్చిన. ఎనీవే తెలుగు నుంచి ఇంత పెద్ద సక్సెస్ అంటే బీభత్సమైన ఒక టాక్ మొదలైంది తెలుగు రాష్ట్రాల్లో, తంగలానికి. వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, తిరుపతి నుంచి మామూలు కాల్స్ రాలేదు అది ఒక్కొక్కరికి అసలు. అంటే మాకు టీంకి అందరూ బాగా మెచ్చుకున్నారు. స్ట్రైట్ ఫిల్మ్ లాగానే ఉందని చెప్పారు దీన్ని. అందుకు మా డబ్బింగ్ టీం రాకేంద్ర గారు చెప్పినట్టు మా డబ్బింగ్ ప్రతి ఒక్కరికి, హీరో గారికి చెప్పిన ఆర్సీఎం గారికి, గంగమ్మ అనే క్యారెక్టర్ చెప్పిన లెనినా గారికి, రాధా అన్న అంటే ఇంకా రమణ అన్న గారికి, అడిషనల్ డైలర్ రాష్ట్రవాసి గారికి, వీళ్ళు కాకుండా హిందీ డబ్బింగ్లో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. హిందీ డబ్బింగ్ సీతారాం నాయక్ ఈజ్ అ డబ్బింగ్ డైరెక్టర్. మలయాళంలో మాన్కొంబు గోపాల్ కృష్ణన్, కన్నడలో చిక్బల్లాపుర వరదరాజు. వీళ్ళందరూ
సమిష్టి కృషితోనే 4 భాషల్లో నీట్గా డబ్బింగ్ చేశారు. అందులో తెలుగు ఇంకా మేము డైరెక్ట్గా కూర్చొని మేము స్టూడియోలో చెప్పించుకున్నాం కాబట్టి ఇట్స్ సో వండర్ఫుల్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఇయర్ యాక్చువల్లీ. మా డైరెక్టర్ అసలు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టేజ్ మీదకి మాట్లాడడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై అసిస్టెంట్ డైరెక్టర్ హూమ్ ఐ ఆల్వేస్ కాల్ అన్న. సో రంజిత్ అన్న కన్ఫ్యూజ్ సార్, ఫస్ట్ టైం స్టేజ్ కదా కొంచెం కన్ఫ్యూజ్. No. As an assistant director, I am thankful to my director. Now I'm little bit confused because first time stage kada konchu ala. No. Sir, Vikram sir, GV sir, B Bachchan music ichadu. Sir, producer sir, Gadaval andarki sir. ఏదో తిరుగుతుంది సార్ లోపల ఇక్కడ ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం వల్ల. సో ఎనీవే అందరికీ థ్యాంక్స్. అండ్ భాస్కర్ భట్ల గారికి, వనమాలి గారికి, చంద్రబోస్ గారికి మేము తమిళ నుంచి ఒక లిరిక్స్ ఇచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకొని తెలుగులోకి అన్వయించి వాళ్ళు నీట్గా ఎంత బాగా రాశారంటే మీరు అందరూ చూసుంటారు. కనీసం లిప్సింగ్ కూడా ఇది డబ్బింగ్ సినిమా అని అనిపించదు. ఆ విధంగా రాసినందుకు అందరికీ థ్యాంక్స్ అసలు. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మై డైరెక్టర్, మై రంజిత్ అన్న, మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు రాష్ట్రాల్లో బొమ్మ దద్దరుతుంది, ఇంకా మారుమోలని కోరుకుంటూ ఓ మై గాడ్ ఈ స్టేజ్ ఇచ్చేందుకు అసలు నేను ఇప్పటికి మర్చిపోలేము లైఫ్లో. యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇట్స్ వెరీ వెరీ బిగ్ థింగ్. అన్న థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏదో తిరగడం కాదు, ఏదో మోగుతుంది. ఇందాక నుంచి పాకెట్లో ఆ ఫోన్ మోగుతుంది, దానివల్ల వచ్చిన కన్ఫ్యూజన్ అది. బట్ థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు, దట్ వాస్ ఫెంటాస్టిక్. ఫస్ట్ టైం అయినా స్పీచ్ అదరగొట్టారనమాట ఆయన. సో ఇప్పుడు డెఫినెట్గా యాక్టర్స్ కష్టపడ్డా, టీం అందరూ కష్టపడ్డా, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టిన ఒక మంచి లైన్తో డైరెక్టర్ వచ్చినా అది ప్రేక్షకుల కోసమే, సినిమాని అభిమానించే అభిమానుల కోసమే అనమాట. సో మరి థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత, తంగలన్ మనందరినీ పలకరించిన తర్వాత థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. ప్లే ద వీడియో. తప్పకుండా ఆగస్ట్ 15 మేము తంగలన్ వీఆర్ రిలీజింగ్. సో తప్పకుండా మేక్ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ఆగస్ట్ 15 తంగలాన్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అలాట్. Tangalan, definitely you'll like that movie. It is not a regular movie. Pre-independent movement முன்னாடி நிறைய ப்ராப்ளம்ஸ் இருந்தது. அந்த ப்ராப்ளம்ஸில் லைக் நம்முடைய மக்கள் பட்ட கஷ்டத்தை ஓரளவுக்கு தட் ஸ்ட்ரகிள், it is not only for that getting gold, it's a liberation, it's a freedom. So I'm trying through my art. ఇది ఒక బ్యూటిఫుల్, ఒక అడ్వెంచరస్, ఇట్స్ లైక్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. రంజిత్ హెస్ డన్ సంథింగ్ స్పెక్టాక్యులర్. ఐ జస్ట్ కాంట్ వెయిట్ మీరందరూ ఇది చూడడానికి. ఒక మంచి ఫిల్మ్ విచ్ ఇస్ లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. డెఫినెట్గా తప్పకుండా ఇది ఒక పెద్ద ఒక షాక్ అండ్ ఆ వాల్యూ ఉన్న ఒక ఫిల్మ్. వి విల్ మీట్ యూ ఆన్ ఆగస్ట్ 15. పంట పుట్టించాడు, చాలా అద్భుతంగా ఉంది మూవీ. మార్వెలస్, ఒక ఆస్కార్ లెవెల్ మూవీ అన్న, ఒక నేషనల్ అవార్డ్ మూవీ అన్న. ఐ ఫీస్ట్ అని చెప్పాలి. చాలా బాగా అనిపించింది, బాగుంది. హార్ట్ఫుల్ గా చెప్తున్నా, చాలా బాగుంది తంగలాన్. సూపర్ అన్న సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. సూపర్ అంటే సూపర్. ఏ మూవీకైనా అరుస్తారన్న, కానీ మూవీకి క్లాప్స్ కొడుతున్నారు ఆడియన్స్. చాలా అద్భుతమైన సినిమా అయితే, చాలా సూపర్ గా ఉంది. కంటెంట్ ఉన్న మూవీ చాలా అద్భుతంగా ఉంది. గూస్ బంప్స్ అండి. 200% దిస్ మూవీ గోనా గో ఫర్ ఆస్కార్ లెవెల్. Tangalan movie, one of the best movie we have seen ever. చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. ఆస్కార్ వస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. It really worked out well. చాలా బాగుంది. మొత్తం హాలీవుడ్ రేంజ్. సూపర్, అదిరిపోయింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి అమ్మ మొగుడు. చాలా బాగుంది. గూస్ బంప్స్ వచ్చింది. సావును ఎదిరించే వాళ్ళకి మాత్రమే ఇక్కడ జీవితం. ఎన్నిసార్లు లాస్ట్లో అది తంగలానని రాగానే అది ఒక హై ఇస్తుంది అనమాట డెఫినెట్గా. సో సాహసమే శ్వాసగా సాగిపో అంటూ ఉంటారు, సాహసమే శ్వాసగా సినిమాగా సాగిపోతున్నారు అనమాట వ్యక్తులందరూ. డెఫినెట్గా మట్టి మనుషుల కథ అని పలకరించింది. ఆ మట్టి మనుషులు తవ్వితే వచ్చింది బంగారం. థియేటర్లో మనకి దొరుకుతుంది బంగారం లాంటి సినిమా అదే తంగలాన్ అని చెప్పాలి. ఎస్, మరి ఇలాంటి అద్భుతమైన సినిమాని
చేసిన వాళ్ళు అండ్ అలాగే చూసిన వాళ్ళ రెస్పాన్స్ అయితే విన్నారు. సినిమా వచ్చిన తర్వాత క్రిటిక్స్ రెస్పాన్స్ కూడా ఉంటుంది కదా, అది చూసేద్దాం వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయో. ప్లే ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ క్రిటిక్స్ అందరికీ. క్రిటిక్స్ అందరూ చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నారు ఇది ఒక న్యూ వరల్డ్ అని, న్యూ ఎక్స్పీరియన్స్ అని. అఫ్కోర్స్ మనం చూసాము మ్యాజికల్ అని, అమేజింగ్ అని, సో అరెస్టింగ్ పర్ఫార్మెన్సెస్ అని, రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్ అని, ఇలా ఎన్నో రివ్యూస్ రాశారు. ప్రతి క్రిటిక్ కూడా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసుకుంటున్నాం టీం వైపు నుంచి. డెఫినెట్గా జనరల్లీ ఇండియా నుంచి వేరే యూఎస్ వెళ్తే యూఎస్ చూస్తూ ఉంటాం, ఇటలీ వెళ్తే ఇటలీ చూస్తూ ఉంటాం, వేరే కంట్రీస్ వెళ్తే వేరే కంట్రీస్ చూస్తూ ఉంటాం. కాకపోతే ఈసారి థియేటర్కి వెళ్తే మాత్రం ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం అనమాట. న్యూ వరల్డ్ని క్రియేట్ చేశారు, తంగలాన్ని క్రియేట్ చేశారని చెప్పాలి. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఈ చిత్రంలో పార్ట్ అయ్యి ఈ చిత్రాన్ని ఇంత మంచిగా మన ముందుకు తీసుకొని రావడానికి ఆయనకు కూడా సహాయ సహకారాలు అందించారు. సో స్టూడియో గ్రీన్ నుంచి ధనంజయన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వెదురాస్గా స్వాగతం పలుకుతున్నాము. ధనంజయన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. స్టూడియో గ్రీన్ CEO ధనంజయన్ గారి మాటలు విందాం ఇప్పుడు మనం. గీతా గారు నా పేరు లిస్ట్లో లేదు. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళ మిత్ర వాళ్ళకి అందరికీ నమస్కారం. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ద గ్రేట్ సపోర్ట్ టు తంగలాన్. ఈ ఫిలిం ఇప్పుడు ఆంధ్రాలో ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తున్నది చూసినప్పుడు మా అందరికీ చాలా చాలా సంతోషం. అండ్ అందుకే సక్సెస్ మీట్ అక్కడ పెట్టకుండా ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో పెడుతున్నాము. అది చూడండి ఎంత పెద్ద ఇంపార్టెన్స్ మేము హైదరాబాద్కి ఇస్తున్నామంటే ఆంధ్ర మన అందరి ఆడియన్స్కి, ఆంధ్ర తెలంగాణ ఫస్ట్ మీకు ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఇది ఒక నేటివిటీ సబ్జెక్టు, ఒక పెద్ద హార్డ్ వర్క్లో ఈ ఫిలిం చేశారు ఈ టీం. రంజిత్ గారు, మన ఆరతి మేడం ఇక్కడ వస్తున్నారు, ఒక వెల్కమ్ చేసేద్దాం. షూటింగ్ స్టార్ట్ అయింది ప్రభాస్ గారితో పాటు. సీక్రెటా? ప్రభాస్ గారితో షూటింగ్ చేసి వస్తున్నారు ఇక్కడ. ఆయన 6 o'clock దాకా షూటింగ్ ఉంది చెప్పారు. నేను చెప్పాను డెఫినెట్గా మీరు ఇక్కడ వచ్చేయాలని. అండ్ షీ హెస్ కమ్. అండ్ థ్యాంక్ యూ మాలవిక ఫర్ జాయినింగ్ ద థ్యాంక్ యూ మీట్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అండ్ ఈ ఫిలిం ఇప్పుడు తమిళనాడు మాత్రం కాదు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని అండ్ ఓవర్సీస్లో చాలా పెద్ద రెస్పాన్స్. అండ్ ఎస్టర్డే మాత్రమే, ఫస్ట్ డే మాత్రమే 26.44 crore గ్రాస్ కలెక్షన్ వచ్చింది. ఇట్స్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ చియాన్ గారు. మీ ఫ్యాన్స్ ప్రతి థియేటర్లో వాళ్ళు చూపించారు వాళ్ళ ఫ్యాన్స్ ఎలా ఉంటారని, మీ ఫ్యాన్స్ ఎలా ఉంటారని అందరూ చూపించారు. నాకు చాలా సర్ప్రైజ్ ఏమంటే మీరు థియేటర్లో చూసారంటే ఫ్యాన్స్ అందరూ ఆయన ఆ డ్రెస్లో వచ్చారు. అంత ఈజీ కాదండి అది. ఆ తంగలాన్ డ్రెస్లో వాళ్ళు మేకప్ చేసుకొని ఆర్స్లో రావడం, అక్కడ వచ్చి నిలబడడం, ఇదంతా అంత ఈజీ కాదు. అంత ప్రేమ ఆయన మీద, చియాన్ గారి మీద అంత ప్రేమ ఆ ఫ్యాన్స్కి. ఎన్నో థియేటర్లో చూసాము, చూసినప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ గారు ఫ్యాన్స్ ఎంత పెద్ద అభిమానంతో సార్కి అంత అభిమానం చూపించారు. సో వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి సార్. ఆ ఫ్యాన్స్ అందరూ మీకు పెద్ద రెస్పెక్ట్ ఇచ్చారు సార్. మీరు పెట్టిన ఈ ఎఫర్ట్ ఉంది కదా ఈ ఫిలిం కోసం 2 years మీరు పెట్టిన ఎఫర్ట్కి వాళ్ళు మీకు చూసిన ఓ ట్రిబ్యూట్ని చూస్తున్నాను. అదంతా ఈ ఫిలిం రంజిత్ గారి అంత పెద్ద ఒక క్రియేషన్, ఒక మాస్టర్ పీస్. ఇక్కడ చూసినారంటే చాలా మనుషులు ఆడియన్స్ చెప్పారు కదా ఆస్కర్కి ఈ ఫిలిం వెళ్తుంది చెప్పారు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అట్ స్టూడియో గ్రీన్ విల్ టేక్ ఇట్ టు ఆస్కర్. ఏం సార్ జానవేల్ సార్, రెడీ? వీ విల్ టేక్ ఇట్ టు ఆస్కర్. మార్నింగ్ వచ్చినప్పుడు మేము ఇదే మాట్లాడుతున్నాము, ఎలా ఆస్కర్కి ఈ ఫిలిం తీసుకెళ్లాలని. దిస్ ఫిలిం విల్ కంపీట్ విత్ ఇంటర్నేషనల్ సినిమా ఫర్ షూర్. అదికి మీ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ కావాలా. ఈ ఫిలిం తీసుకెళ్ళాలా, మేము ఆస్కర్కి తీసుకెళ్ళాలా. అండ్ వీ షుడ్ మేక్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. తంగలాన్ షుడ్ బికమ్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. అదికి మీడియా వాళ్ళందరూ సపోర్ట్ కావాలా. అండ్ వీ రిక్వెస్ట్ యూ ఆల్ టు సపోర్ట్ దిస్ ఫిలిం. ఆడియన్స్ ఆల్రెడీ పెద్దగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీడియా మిత్రులు వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారంటే చాలా బాగుంది అండ్ బాగుంటుంది. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ జీవి ప్రకాష్ గారు. అందరూ చెప్తున్నారు ఈ ఫిలింలో 3 heroes ఉన్నారని. ఓకే, 3 heroes అంటే మన హీరో చియాన్ విక్రమ్ గారు, సెకండ్ రంజిత్ గారు, థర్డ్ జీవి ప్రకాష్ గారు. ప్రతి రివ్యూస్లో ఆయన బీజిఎం కానీ ఆయన సాంగ్స్ కానీ అందరూ అంత అప్రిషియేషన్ ఇస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్. 3 heroesలో ఒక పెద్ద హీరో జీవి ప్రకాష్ గారు. మీరు అంత సూపర్ డూపర్ మ్యూజిక్ ఇచ్చి ప్రతి ఆడియన్స్నే థియేటర్లో డాన్స్ కొట్టేశారు. మీరు ప్రతి ఆడియన్స్ డాన్స్ చేస్తున్నారు అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ద సాంగ్స్. అంటే మీరు క్రియేషన్
ఆ బీజిఎం వల్ల ఆ ఫిలిం అంత పెద్ద లెవెల్కి తీసుకెళ్లారు మీరు. అప్పుడే ఆడియో లాంచ్లో చెప్పారు, సార్ మీరు బీజిఎం చూడండి సార్, చూసిన తర్వాత మీరు ఎలా చెప్తారని చెప్పారు కదా. ఇప్పుడు చెప్తున్నాను, యు ఆర్ గివెన్ అల్టిమేట్ మ్యూజిక్. 2022కు నేషనల్ అవార్డు మీ అంకిల్కి దొరికింది ఫర్ పొన్నియిన్ సెల్వన్ 1. ఐఎమ్ విషింగ్ you will get the national award for 2024 for Tangalan. For both BGM and for songs, I assure you, for your creation, you will get it. No jury can say no to you. And of course, our Chiyan Garu, who other can compete with him for the national award for 2024? Such a kind of brilliant performance he has given. So, a blockbuster hit ga ippudu ochindante, adiki I have to congratulate my producer, Gnanivel Raja Garu. Anta pedda vision, anta pedda confidence. ఈ ఫిల్మ్కి వచ్చిన బడ్జెట్ 100 crore కన్నా ఎక్కువ ఒక బడ్జెట్ వస్తుందంటే ఏ ప్రొడ్యూసర్ కన్నా భయం వస్తుంది. ఇంత బడ్జెట్లో మనం చేస్తామంటే ఎలా ఉంటుంది, ఇది రికవరీ అవుతుందా లేదా, ఎలా సక్సెస్ వస్తుందని. ఒక 100 crore ఇన్వెస్ట్ చేయడం, ఒక రియలిస్టిక్గా స్లైస్ ఆఫ్ లైఫ్ ఒక ఫిల్మ్ చూసుకుని వచ్చినప్పుడు ఎలా ఇంత కలెక్షన్ వస్తుంది, ఇంత రెవెన్యూ వస్తుందా లేదా అని ఒక భయం వస్తుంది కదా. ఆ భయం ఏం లేదు ఆయనకి, ఏం భయం లేదు ఆయనకి. రంజిత్ గారి మీద పెద్ద నమ్మకం, ఆ నమ్మకం వల్ల ఈ ఫిల్మ్ చేశారు. ఆయనకి అన్ని ఆడియన్స్, మీడియా వాళ్ళు అండ్ భగవాన్ అందరూ పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చారు, పెద్ద హిట్ ఇచ్చారు. జ్ఞానవేల్ గారు ఇంకా నెక్స్ట్ తంగలాన్ 2 ఎప్పుడు అనౌన్స్ చేసిపోతానని వెయిట్ చేస్తున్నాము. తంగలాన్ 2, తంగలాన్ 3 అని. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు, సారీ సార్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, ఐఎమ్ సేయింగ్ దట్ yes to do, సారీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు సే దట్ వెన్ he is doing to do. And we are looking forward to bigger and bigger success of the film, and all the best, and with your support we'll make it bigger. And media, please support the film more and more to reach out to the audience, and we are expecting the collection to go up substantial. Looking forward to your support. Thank you so much for the opportunity. Thank you for the spoilers. Sometimes spoilers alage vachestundi, sorry sir. Thank you Dhananjayanji, thank you so much. And Malavika garu, welcome. మామూలుగా కాదు, మామూలుగా యాక్టర్స్ గురించి చెప్తాం బ్యూటిఫుల్ అండ్ సాఫ్ట్ పర్ఫార్మెన్స్ అని, బట్ రౌద్ర రూపం చూసాం మీది మేము. సో ఆ వార్ సీక్వెన్సెస్లో ఆ రౌద్ర రూపం చూసామని చెప్పాలన్నమాట. గోల్డెన్ లేడీ, జనరలీ గోల్డెన్ లెగ్ అంటాము, ఇవిడ గోల్డెన్ లేడీ అనమాట. కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ మ్యామ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఇలా ఇంత మంచిగా తెలుగు ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఆకట్టుకుంది, మన వరకు వచ్చి అంది అంటే డెఫినెట్గా ఆయన కృషి కూడా చాలా ఉందని చెప్పాలి. ప్రొడ్యూసర్గా మనందరికీ తెలుసు మధుర శ్రీధర్ గారు, జ్ఞానవేల్ రాజు గారి ఫ్రెండ్ కూడా. సో మధుర శ్రీధర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శ్రీధర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఈ చిత్రానికి ఇక్కడంతా సెట్ చేసి ఈ చిత్రాన్ని మనందరినీ చాలా బాగా పలకరించడానికి వన్ ఆఫ్ ది రీజన్ మధుర శ్రీధర్ గారు అని కూడా చెప్పాలి. సార్ గ్రేట్ సార్, ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్, కానీ పారంజిత్ గారు లవ్డ్ ఇట్ సో మచ్. సీరియస్లీ కొన్ని మెటాఫరికల్గా మీరు చెప్పిన కొన్ని స్టోరీలు టెరిఫిక్గా అనిపించినాయి. అంటే గూస్ బంప్స్, లైక్ బుద్ధుడి తల పట్టుకొని అశోకుడు వెళ్తుంటాడు, అశోక గోస్ విత్ బుద్ధుడి హెడ్. కంప్లీట్ బుద్ధుడి ట్రాక్ ఈస్ జస్ట్ అమేజింగ్. ఐ మీన్ గూస్ బంప్స్. అండ్ అట్ టైమ్స్ స్టాచ్యూ నిలబడిన తర్వాత ఎండ్లో ఐ హ్యాడ్ టీయర్స్ అనమాట. సో అమేజింగ్, జస్ట్ అమేజింగ్. అండ్ ఆల్సో ద అదర్ మూమెంట్, లేడీస్ అందరికీ బ్లౌజెస్ ఫస్ట్ టైం హీరో తెచ్చిస్తాడు. దట్ మూమెంట్ ఈజ్ జస్ట్ అమేజింగ్ సార్. అంటే దట్ షోస్, అంటే యాక్చువల్లీ దట్స్ హార్ట్ ఆఫ్ ద మూవీ అనిపించింది నాకు దట్ సీన్. అంటే మన మనుషులు అన్ని తరాల క్రితం ఎంత నలిగుంటారు, ఎంత పోరాడుంటారు వాళ్ళ స్వాతంత్రం కోసం. అంటే ఐ కుడ్ సీ అంటే మన తాత ముత్తాతల టైంలో ఎలా ఉండేది, ఆ వరల్డ్ అంతా కూడా చాలా టెరిఫిక్గా చూపెట్టారు. ఐ వాజ్ సో స్పెల్ బౌండ్ అనమాట. సో ఐ వాజ్ టెల్లింగ్ టు జ్ఞానవేల్ రాజా సార్, హీ వాజ్ విత్ మీ వైల్ వాచింగ్ ద మూవీ. సో ఎవ్రీ మూమెంట్ ఐ థరోలీ ఎంజాయ్డ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. యా, తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఒక మంచి సినిమాను అప్రిషియేట్ చేయడానికి, చూడడానికి ముందుంటారు. దట్ షోస్ ఇప్పుడు నిన్న టఫ్ కాంపిటీషన్లో మనం ఫస్ట్ మార్నింగ్ షో కలెక్షన్స్ కంటే నైట్ అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అవ్వడం. అండ్ సెకండ్ డే మ్యాట్నీ ఈజ్ ద టెస్టింగ్ టైం. సో మ్యాట్నీస్ హౌస్ఫుల్ అవ్వడం అనేది గ్రేటెస్ట్ సైన్ అనమాట. సో దట్ ఈస్ ద యాసిడ్ టెస్ట్. సెకండ్ టుడే మ్యాట్నీ ఈజ్ ద యాసిడ్ టెస్ట్. అండ్ దట్ టు ఆన్ ఫ్రైడే. అందరూ ఈరోజు వరలక్ష్మి వ్రతం
చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. బట్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ హౌస్ఫుల్స్ ఐ వాజ్ జస్ట్ సెండింగ్ ద డేటా టు జ్ఞానవేల్ రాజా సార్. సో ఇట్ ఈస్ జస్ట్ సో అమేజింగ్. గ్రేట్ జాబ్ బ్రదర్ జీవి ప్రకాష్ సార్, అమేజింగ్. మళ్ళీ నేను ఐ వాజ్ టెల్లింగ్ టు జ్ఞానవేల్ రాజా సార్, August 28th వరకు వీఆర్ గోయింగ్ టు ప్రమోట్ ఫైట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో మీరు మళ్ళీ రావాలి హైదరాబాద్కి సార్. సార్ యా, మీరంటే స్పెషల్ అభిమానం. ఓ లవ్లీ సార్. సార్ ఇది అద్భుతంగా ఉంది సార్ ఇక్కడ. అమేజింగ్ సార్. యా, వి ఆల్ లవ్ యూ సార్. చియర్స్. కంగ్రాట్స్ మై బ్రదర్ జ్ఞానవేల్ రాజా గారు. అంటే ఈ సినిమా తీయడానికి నిజంగా గట్స్, అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎంత గట్స్ ఉండాలి సార్. అంటే ఇంత రూటెడ్ సినిమా తీయాలి అని అంటే, నిన్నటి నుంచి యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఐ ట్వీటెడ్ అబౌట్ ద మూవీ, బట్ ఐ వాజ్ జస్ట్ సెర్చింగ్ ఫర్ వర్డ్స్ టు ట్వీట్ అబౌట్ జ్ఞానవేల్ రాజా సార్. ఏమని ట్వీట్ చేయాలి ఇతని గట్స్కి, అంటే టు డూ దిస్ కైండ్ ఆఫ్ మూవీ ఎంత గట్స్ ఉండాలి అని చెప్పేసి. బ్రదర్, ఐ థింక్ బై టుమారో ఆర్ మండే ఆఫ్టర్నూన్ అన్ని కలెక్షన్స్ అయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ట్వీట్ అబౌట్ యూ. చియర్స్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్రెడీ మనం మేకింగ్ వీడియో చూసాము, కానీ ఈ సినిమా కూడా చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలని ఎలా అనిపిస్తుందో, మేకింగ్ వీడియో చూసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. విక్రమ్ గారికి అనిపించింది మళ్ళీ చూడాలని, మాళవిక గారు ఇప్పుడే వచ్చారు కాబట్టి ఆవిడ కూడా చూడాలి, మళ్ళీ చూడాలని నాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది అని తెలుసు నాకు. అందుకే మేకింగ్ వీడియో మళ్ళీ వేసేస్తున్నాం అనమాట. ప్లే ద మేకింగ్ వీడియో వన్స్ అగైన్. ఒకే ఒక్క రోజు బతికిన రోషంతో బతికి చచ్చిపోవాలా? చెప్పిన అర్థమైందా? రోషం ముఖ్యమే, రోషమే. సో మేకింగ్ వీడియో కూడా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అనమాట. అలాంటి గూస్ బంప్స్ ఇస్తుంది నిజంగా. సో ఎస్, మరి ఇప్పుడు వేదిక మీదకి మనం ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది మన ముందు తీసుకొచ్చిన వాళ్ళందరినీ పిలుద్దాం ఒక్కొక్కరుగా. బట్ దానికంటే ముందు వెన్యూలో ఉన్న వాళ్ళందరూ, నాకు తెలుసు సినిమాలో కూడా అంతే కామ్గా ఉండి ఆ ఎమోషన్స్ అన్నింటినీ మీరు అద్భుతంగా ఫీల్ అయ్యారని, కానీ ఒకసారి మీరు ఓ వేసుకుంటే బాగుంటుంది. నేను చెప్పే మనిషి పేర్లు ఫస్ట్ స్టూడియో గ్రీన్ నుంచి ఇంత మంచి చిత్రాన్ని, నిజంగానే ఇందాక చెప్పినట్టు సాహసమే అని చెప్పాలి. ఇలాంటిది చేయాలంటే మనం ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఇలాంటి చాలా మాట్లాడుతూ ఉంటాం, కానీ సినిమా మీద ఒక భక్తి ఉండాలేమో, అలా అయితేనే ఇలాంటివి తీయగలుగుతారు. సో మరి అలా మనందరికీ అందించిన ప్రొడ్యూసర్కి ఒకసారి ఓ వేసుకుందామా, జ్ఞానవేల్ రాజా గారికి. అండ్ అలాగే కథని అంటే చూసాం మనం, ఆయన మాస్ యాక్షన్ ఫిలిమ్స్ కూడా చూసాం, అద్భుతంగా క్రియేట్ చేయగలుగుతారు. కానీ ఇలాంటిది ఒక మనసులోకి వచ్చి ఇలాంటి లైన్ ఒకసారి తీసుకొని వద్దాము, ఇట్లాంటి చిత్రాన్ని సినిమాని అభిమానించే వాళ్ళకి ఇద్దాము అని ఈ చిత్రాన్ని తీసుకొచ్చిన డైరెక్టర్ పా రంజిత్ గారికి ఒక వేసుకుందామా. అఫ్కోర్స్ పాత్రల్ని సృష్టించారు, పాత్రలకి ప్రాణం పోశారు, కానీ ఆ ప్రాణం వీచింది మన వరకు అంటే, ఆ ప్రాణానికి ఒక విలువ తెలిసింది అంటే అది సంగీతం ద్వారా, బీజియం ద్వారా అని చెప్పాలి. సో ఒకసారి మనం జీవి ప్రకాష్ గారికి ఒక వేసుకుందామా. సో గుర్తుండిపోయే మాటల్ని రాసిన రాఖేంద్కి, గుర్తుండిపోయిన పాటలకి మాటలు రాసిన మన భాస్కర్ భట్ల గారికి, అండ్ అలాగే అద్భుతమైన పాత్రలో ఇందాకే చెప్పాను, ఆమె అందమే కాదు రౌద్ర రూపాన్ని కూడా చూసాము. అఫ్కోర్స్ గోల్డెన్ లేడీ, గోల్డ్ నాకు ఇప్పటికీ కనిపిస్తుంది ఆవిడ డ్రెస్లో, అక్కడ తవ్వకాల్లో దొరికిన బంగారమే అనుకుంటుంది. సో అఫ్కోర్స్ ఈ చిత్రం తవ్వకాల్లో దొరికిన అద్భుతమైన నటి అని చెప్పాలి. సో మాళవిక మోహనన్కి ఒక వేసుకుందామా. అక్కడ బంగారం దొరుకుతుంది తవ్వుతూ ఉంటే, ఆయనని తవ్వుతూ ఉంటే, ఆయనలోని నటని తవ్వుతూ ఉంటే ఒక్కొక్క పాత్ర వస్తూ ఉంటుంది. అది అపరిచితుడు అయినా, శివపుత్రుడు అయినా, నాన్న అయినా, ఆయన సృష్టించిన అద్భుతమైన పాత్రలైనా. ఒక్కసారి చియాన్ విక్రమ్ గారికి ఒక వేసుకుందామా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ దిస్ వరల్డ్ సార్. డెఫినెట్లీ మేము ఎన్నిసార్లు కంగ్రాచులేట్ చేసినా తక్కువే అని చెప్పాలి. మరి అందాకే చెప్పాను, ఒక అనిశ్చితవేతకి గురైన కొన్ని ప్రాణాలు, అంటే ఒక ఊరు, అందులోని మనుషులు, అఫ్కోర్స్ ఆ పాత్రలను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారు, కానీ ఆ పాత్రకి సంగీతం అన్న ప్రాణాన్ని పోసి ఆ పాత్రల్ని మన హృదయం వరకు ఆ బీజియంతో తీసుకెళ్ళిన జీవి ప్రకాష్ కుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ జీవి ప్రకాష్ జీ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అఫ్కోర్స్ ఆయన హీరోగా నటన చూసాము, సో ఆయన అద్భుతంగా మనందరికీ అందించిన సంగీతాన్ని చూసాము. హీస్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద హీరో ఆల్సో. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, యూ డన్ అ ఫెంటాబ్యులస్ జాబ్ జీవి ప్రకాష్ గారు, లైక్ ఆల్వేస్. అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంబ్రేసింగ్ తంగలాన్. లైక్
it's your own world, and I'm really happy of how you've received this film and this music and the performances, and it means a lot to us. So that's why we are here to thank you. And నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన జ్ఞానవేల్ రాజా సార్, రంజిత్ సార్, విక్రమ్ సార్, and our whole team, Dhananjayan sir, Malavika, our lyricists, our dialogue writer, for everyone I would like to thank. All my musicians, my sound engineers, my music producers, my programmers, so everyone who's been part of the music, I'm really, really thankful, and thanks for the opportunity. And do watch the film in theaters and support us. And thanks for giving a great review for us, and keep supporting us. And I think the film has picked up so well here, and I'm really, really looking forward for watching Tangalan in the theaters also with the audience. Thank you. థ్యాంక్ యూ జీ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు థియేటర్లో మొత్తం తంగలని ఒకటే పేరు అంటూ ఉంటారన్నమాట. ఆయన కళ్ళు మూసుకున్నా, కలలో వచ్చినా, ఎదురుగా వచ్చినా తను కనిపిస్తూనే ఉంటుంది. తనే ఆరతి. సో మరి ఆ పాత్రలో అద్భుతంగా నటించి మన ముందుకు వస్తున్న మాళవిక మోహన్ అన్న రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో గోల్డ్ని కాపాడే లేడీ, అఫ్కోర్స్ ఎంతో బంగారం లాంటి పర్ఫార్మెన్స్తో మనందరినీ అద్భుతంగా షైన్ అయ్యి మన ముందుకు వచ్చిన లేడీ, ఆ పాత్రకి ఒక మెరుపు తీసుకొచ్చారు అని చెప్పాలి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మాళవిక. యా, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, బాగున్నారా? హాయ్, హ్యాపీ టు సీ సో మెనీ గర్ల్స్ ఆల్సో. లేట్గా వచ్చినందుకు అందరికీ సారీ. నేను రాజా సాబ్ షూటింగ్ నుండి వస్తున్నాను. The shooting just got over at 5:45, so I quickly changed and ran to meet you guys here. I am so happy that Telugu audience is liking Tangalan, loving Tangalan, I should say, so much. I have a lot of Telugu friends, and so many of them have reached out to me saying amazing things about the film, and that makes me so happy. I hope all of you watch it, even the ones who haven't watched it as yet. I'll keep my speech short. I just want to say a big, big thank you to my amazing team. Ranjit sir, thank you. Thank you for Arati. Vikram sir. At this point, we have all said so much that you know how I feel, so I don't need to say much. Thank you. GV, fantastic score. I saw your work for the first time. Everybody else I saw on set, so I saw what they were doing, but your work I experienced in the theater yesterday for the first time, and our characters wouldn't have registered the same way without your music elevations. So thank you to you and your team. Gnanavel sir, thank you for everything. Studio Green has been amazing. Big thank you to my team, my hair makeup, for the crazy Arati get-up. They had to do 4-5 hours of work every morning to make me look like that. We would wake up at 3 a.m., start hair, makeup, costume at 4. It would take so many hours, so many touch-ups. They would be dehydrated and, you know, in the sun the whole day. So thank you to Shering, to my entire tattoo team, my Anita Akka for the amazing costumes for Arati. And I just want to say that this is my third theatrical release in Tamil. My first was Peta with Rajnikant sir, and that was a blockbuster. My second theatrical was Master, and that was a blockbuster. So when Tangalan was coming out, I was waiting with bated breath, okay? I was like, fingers crossed. Third time lucky and I'll get a hat trick. So I'm so happy. Ranjit sir, thank you for giving me a hat trick. And I hope my lucky streak continues in Tamil and of course now in Telugu, starting with Raja Saab. So, I mean, in Raja Saab, I have luck and also Prabhas sir on my side, so I feel safe with that one too. But see you in the cinemas again soon, and thank you. I love you all. Thank you. Thank you. Finally, Malvika, one word about Vikram sir. What do you say? One word. One word.
One of you, that's the hardest. You tell me 100 words, it's easy. One word is very hard. Just pick one, that 100th word. So it's easy for us. Like, of course, it's fantastic, amazing, versatile. What not? For me, that one word will always be Tangalan. He's a Tangalan and a leader. Of course, he's a leader. And He's if a I can Tangalan. say, make it 2 words, I'll say my Tangalan. ఓకే మై తంగలాన్ టూ ఐ ఫీల్ సో ఎవ్రీబడి అందరూ అమ్మాయిలు ఇక్కడ అలానే ఫీల్ అవుతున్నారు అండ్ వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ బికాజ్ యూ జస్ట్ ఇప్పుడే ఆ షూట్ నుంచి వచ్చారు ఒక మాట మనం ప్రభాస్ గారి గురించి కూడా అడుగుదామని డార్లింగ్ ఓకే ఎవ్రీవన్స్ డార్లింగ్ థ్యాంక్ యూ మాల్విక థ్యాంక్ యూ సో మచ్ అండ్ అఫ్ కోర్స్ ఆ సక్సెస్ కొనసాగుతూనే ఉంటుంది హ్యాట్రిక్ అందుకున్నందుకు కంగ్రాచులేషన్స్ కోర్స్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండ్ నా ఇలాంటి గోల్డెన్ ఫిలిం చెయ్యాలి అంటే గోల్డెన్ హార్ట్ ఉండాలి సో అలా ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం సో రాజా గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అఫ్ కోర్స్ ఈజ్ రాజా అందుకే అంత గోల్డెన్ హార్ట్ ఉంది అందుకే ఇలాంటి ఫిలిం మన ముందుకు వచ్చింది థ్యాంక్ యూ మా ఫర్ ద కైండ్ వర్డ్స్ అందరికీ నమస్కారం టుడే ఆన్ బిహాఫ్ ఆఫ్ తంగలాన్ టీమ్ ఐ థ్యాంక్ తెలుగు మీడియా ప్రెస్ అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ ప్రెస్ ఫ్రెండ్స్ హియర్ యూ ఆల్వేస్ సపోర్ట్ గుడ్ సినిమా మంచి సినిమా ఆల్వేస్ you have supported and you have supported Tangalan also on a big way. So I take this opportunity to thank all the press and media and all the audience, cinema lovers out here, Andhra, Telangana audience, all cinema audience here. And I thank my distributors, Nizam, Maitri, Shashi Garu, Annapurna Studios, Sai Garu, and Suresh Distributions, Mr. Jagdish, and Usha Distributors, Bunny Vasu, UV Creations, and Seeded Distributor. I thank this opportunity for their good showcasing of screens. It was very tough because a lot of films released and they managed to get us good screens. And I thank the audience for the support and the shows are increasing. Today they have increased a lot of shows and overwhelming response. And we have spoken enough about our team, Vikram sir, the kind of hard work. Every time one making video they put, the level of respect on him goes 100 times because I don't regularly go to shoots. Only by this making videos I understand the kind of hard work the team has gone through. And thank you Malavika, Parvati ma'am, Daniel, Pasupati Anna, everyone, Johnny, everyone who is acted in this film. They have gone through so much hardship. The small daughter character whom has given an interview Anna, before the theater. It was so sweet. She is so intelligent to talk very good things about the film. And mana writer Raki, Bhaskar Garu, and all the lyric writers I thank this time. And great support from my friend Madara Sridhar Garu. He is more than me. I think he is in tension. So I only feel his tension. I don't feel any tension of mine. I feel his tension only. So he was so relieved yesterday after the shows. Big opening came. When straight films are there, getting a big opening for us in Andhra, Telangana is a very big thing.
I'm very thankful for the audience and Dhanajayan sir, our update king. So he is the one who has staged all the good things, planted all the good things about Tangalan, Gangua and all our products in the market. So I thank him. He has been with Vikram sir and the team throughout the promotional tour. So thank you Vikram Anna, especially for the promotional tour, the kind of energy, the kind of effort you put for promotions is a learning for us. We also learned a lot of things from you on your promotional skills. So thank you very much Anna. And my brother, GV brother, and the kind of life he brought into Tangalan, I cannot say in words. It is like something else. I think he is heartfully connected to this film and he has given his best work till now for Tangalan. So I wish him and pray for him great heights, lot of national awards, Oscar award, everything. And thank you brother for your dedication and love for the film. And I thank all the craft, assistant directors, everyone who is involved, camera department, technicians, Kishore, Sam Master, Sandy Master, everyone at this time. And we have seen directors who fill ink and write. My director Ranjit fills blood and write. So I love him for that. The kind of sincerity he shows on the craft. He doesn't compromise anything for his work. So I love him. He has given an epic film for Studio Green. And I hope that his style of working will continue and he will reach great heights. Thank you, Ranjit, darling. And thank you all. Thank you, Press and Media. Thank you. Thank you, ma'am. Thank you. I thank our PROs, Suresh and team. And thanks a lot. Thank you. Thank you, ma'am. థ్యాంక్ యూ రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయండి. దాని తర్వాత సూర్య గారి కంగువాతో రండి, మళ్ళీ కలుసుకుందాం అక్కడ మనం. సో ఎస్, మరి ఇప్పుడు వేదిక మీదకి డెఫినెట్లీ సినిమా అనేది గొప్ప ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మనందరి మీద. సినిమా కథలను ఆలోచించి కథల్ని తీసి మన ముందుకు తీసుకొచ్చేది డైరెక్టర్స్ అనమాట. సో ఏ పాత్ర అయినా, ఏ ప్రపంచమైనా, ఏ వరల్డ్ అయినా ఫస్ట్ వాళ్ళు రాస్తే, వాళ్ళు చూస్తే అది మన ముందుకు వస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ న్యూ జనరేషన్లో ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు. చరిత్రలో డెఫినెట్గా వాళ్ళ పేర్లు సువర్ణాక్షరాలతో రాయబడతాయి. అండ్ అందులో ఈ న్యూ జనరేషన్కి సంబంధించి రంజిత్ గారి పేరు కూడా డెఫినెట్గా ఉంటుంది. సో ఒక కొత్త తరహా చిత్రానికి, ఒక అద్భుతమైన కథకి, ఒక ఆకట్టుకునే కథనానికి మన ముందుకి తీసుకొచ్చారు తంగలాన్. సో తంగలాన్ని క్రియేట్ చేసి ఆ వరల్డ్లోకి మనందరినీ తీసుకెళ్లిన డైరెక్టర్ రంజిత్ గారికి ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. వెల్కమ్ సార్. జై భీమ్. అందరికీ నమస్కారాలు. మా సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ ఆల్. జై రంజిత్ అంటున్నారు. డెఫినెట్లీ yes. No, my co-director, no, Bala, insist to ask to speak some word in Telugu, and I understand Telugu, but I couldn't speak in English also. But still I didn't get out my pressures, and still I'm in a my pressure level is same. Yesterday got released the Tangalan, and everywhere we got a good response, good reviews, and good support all among the people, and the especially fans, and they all enjoyed. A lot of emotions they showed, and yeah, it is overwhelmed emotions, and I just processing, I just reading a lot of reviews, I just hearing a lot of reviewers' voice, and a lot of good criticism, and a movie had a lot of discussion also, started a lot of discussion also, so in a healthy way. And I'm really happy what we got.
till now so far, and still now I got a lot of interesting things, and like in Tangalan in Telugu audience, they accepted it very well, and I would like thank to all audience, and you are so amazed, and you guys always supported good movies. I'm sure. That's why we have a hope. Before that, we came here and we promote the movie. You guys definitely will support that. Maybe we have a hope before that. Now you showed and you supported very well. Thank you. It is not an easy word to say thank you, and in my heart I say thank you very much. Please support more and more things, and I would like thank you, Raki. You did a fantastic job, man. You did a Sarpata Paramrai, and also you did and Tangalan also, and you are a very good writer, and you very much understand the project and that emotions and dialect also. You change dialect things, and you did a very amazing, and who are part of the writers and everyone, I would like to thank you, and you guys just amazed, and Yare? அவர் சொல்லுவாரு You will announce. I wanted to wait. And yeah, the promotion things and oral taker, everything, Dhanajan sir, you did a fantastic job. Thank you, sir. You very supported our team and the movie. You reached it in the right way. And thank you so much. You have so much patience, and you supported in a very good way. And he had a lot of plans about that Tangalan movie. He will bring that good film festivals, and we hope we reach in a good level. Thank you. And Malavika, you did a fantastic job, and a lot of reviews you mentioned about that character Arati, and especially why Arati is special to me. She's very rooted, and people writing about the character, it's kind of a goddess, like the small god things, like our forefather god, or like they'll connected that way, and they got emotional. A lot of I heard about one. I got one message from someone. She cried and she talked about that character. She connected in a very right way, and Arati is too special. People, right? They took a very emotionally. The character works very well, like the looks and everything, and you did an amazing job. Thank you, Malavika. You put a extra energy, and you lost everything for that character, and thank you. I always remembered you, and you just amazed, and like Parvati, like Pasuvadi Anna, and Ari, and Arasani Preeti, and Asokan, and Daniel, and everyone, they all they did a fantastic job. And also my master. No, seriously, when I wrote that script, when I going to write something, when I thought something, when I going to write something, that sequence and that things, it makes me like, I into that imagination, how will do that things, how he do that. He had some, every actor had some things, I just want to, I'm imagining he will comfortable, or he will make some indifference. It is, I'm always hope, I don't want to go in a set and make a difference. I don't want to fight with him, and like he did a lot of big works, and he is such an amazing person and a very artistic person. I heard a lot of rumors also. Sometimes he didn't hear that
He didn't follow the director words also. So that I got confused and I got had some fear also. So I've been thinking when I wrote something like that. When I after that met you, after I discussed we and also that fear didn't go well. So when we went to the shoot, the first day you wear the dress and you just get on that caravan and you walk and like that and the get up, you put a makeup and like that day I had a lot of I thought I need a lot of responsibility. You want to make a responsibility. You need to take what you wrote exactly, so that person is going to do everything. So is a manners and style, it shows like that. So you make me pressure every day. I cannot express that word seriously. Not only you, every guys, they all like do whatever I want to do. I can say go do something, you just jump like that. Amazing, sir, amazing. You are very artistic person and you are a true artist. It's my pleasure. I worked with you and I always remembered, and Tangaland, it is my thank you, sir. So every technician, every artist, they all supported very well. And that's why we made a Tangaland. It's unremembered movie, and I'm really happy. And GV brother, thanks for your support. Every review mentioned you, particularly what you use the sound and the music sense, and like how you understand that value of the cinema and that the circumstance and like the weather, like everything. Not only artist mode, not only that and the sequence mode, you did understand that the locations, the environment. That it is not easy to make sound like that. Very rooted. I'm amazed, seriously. You did a fantastic job. It is not easy, it is kind of, he did some commercial movies also, but in all of a sudden he just changed and he did something like that. I don't any different thought in that what we used that background music and songs also. Just amazed. You are a brilliant artist. Thank you. He didn't have any ego. That is the biggest thing. Artists easily have ego. And like we didn't use 2 songs. We recorded 6 songs, but we used only 4 songs, and in last minute I cut it down and I throw it on one song. So he's very supportive, and thank you, brother. Thanks a lot. And I would like to thank you everyone, and you supported that movie in a very well, and I hope Nyanel sir, last hour, and my assistant directors, Bala, he is very special for me, and he is always talking about that Telugu cinema. I ask a lot of time, why you want to do assist with me? You have a Telugu industry, it's a big industry, you can go work with them. Why you want to work with me? He didn't understand Tamil also. He didn't write and read, but he can speak little Tamil, very worse Tamil, but I scold every time. Don't speak Tamil with me. You can, if you want to speak, you want to convey anything, you can speak Telugu. I can understand in English also, but he is very adamant. He can speak every time. Used to the Tamil things, and yeah, he is very sweet person, and he is very hard worker, and he is only handled Malavika and he's going to become a director. I think soon he's ready to make a film. I wish you, Bala. Will be, and you want to direct Telugu only. You don't want to make a Tamil movie.
he had a different thought in the Telugu, in Tamil audience. So you want to make a Telugu proper commercial movie? Yes, you will direct soon, and I wish you Bala. Thank you. And my assistant directors and everyone who involved in my movie, they'll worked hard, they'll supported me, they believed me, and thank you. It's a big thing for me, and it is not easy to make a movie without your supports. And my brother, beloved brother, and Janel sir, and he's a very he supported in every. I cannot tell like that, and I know he had a lot of pressure, and it is not easy to release Tangalan on date. I knew everything, but he didn't tell anyone. He's just handling in a right way, and lot of struggle before that, and still also. But that man, it's like calm and cool, and you smile, and like you're just phenomenal. And you have a good art, sir. Definitely, you have a good art. You go in a good place. You have a passion for good movies. Make a good movies, not a bad movies. And like you supported good directors. You have a lot of team. So definitely, you. Yes, of course. You had a bad time. Like now it's slowly changing. Now, to 24, definitely, you will cross all. I think you will cross all. And you just, yes, sir. He's an amazing person. Like, and I never seen like that person. Like a producer, usually producers like kind of attitude, like kind of things, and like, but he's a very cool person, very supported, and I would like to thank to Neha also. She supported in the right way, and I hope all pressures going very shortly, and you will be safe place soon. And I hope Gangua, it's kind of you have a big material you have, and the trailer got a good reception, and it's a phenomenal, and definitely your dreams comes true. And thank you, sir. Thanks for support, and thanks given to the opportunity, and thanks a lot. And JV, I would like thank you and everyone, and yeah. Thanks. Thank you, JV. Ranjit ji. Thank you so much. He is very intelligent director. He starts with like, okay, I don't know Telugu, I don't know English, but he spoke really well. Beautiful speech, sir. Thank you. But you are very fluent in one more language also. That's called cinema language. It touch heart to heart, dil se dil tak language. So thank you so much, and wonderful film, wonderful world you created, and congratulations. Shine like this always. So thank you so much. Thank sir. you so much. So, yes. ఇక ఆలస్యం చేయొద్దు, మనం పిలిచేద్దాం. బట్ బిఫోర్ దట్, వి అంటే విక్రమ్, వి అంటే వర్సటైల్, వి అంటే విక్టరీ, వి అంటే వేరే లెవెల్. సో వి కాల్ హిమ్ చియాన్ విక్రమ్, బట్ నా వి కాల్ హిమ్ Tangalan. I request Chiyan Vikram onto the stage, please. The fantastic, fabulous actor. He's not only actor, he's a pranam petti. And ఆ పాత్రని మన మనసుల్లోకి చేర్చి ఆ పాత్రల్ని ఎంతో కాలం గుర్తుంచుకునేలా చేసే యాక్టర్. So we always love you so much, sir. Thank you so much for creating these kind of wonders, and thank you so much for you. ఎన్నిసార్లు చెప్పినా నాకు తగ్గట్లేదు. Love you so much, sir. బాగున్నారా? నమస్కారం అండి. గీత గారు, ఇది ఏమో మన ఇల్లులో ఒక ఫంక్షన్ ఉన్నట్టు ఉంటే ఎలా జరుగుతుందో అలా యూ హ్యావ్ కండక్టెడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ వర్డ్స్. மலையாளம்லாம் வருது, நீங்கள் ஹிந்தியில் வந்துட்டு நீங்களோட சி உங்களோட మీ టెంపర్మెంట్ అక్కడక్కడ వెళ్ళి అసలు లేపినప్పుడు ఎక్కడ ఉన్నాను, అవును ఇది బెంగళూరు కాదు ఇది ట్రిచ్చి లేదు ఇది, అలాగా కొంచెం కన్ఫ్యూషన్ వచ్చింది. సారీ, క్షమించండి.
ఏమో ఫ్యామిలీ ఫంక్షన్ అలాంటివి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఏంటి బాబు ఇంత ఎనర్జీ? ఎప్పుడో తెలుగు వాళ్ళు చూస్తే ద వే యూ గివ్ యువర్ ఎనర్జీ, ద లవ్. ధన్యవాదాలు. యా, ఇస్ ఇట్ ఇయర్స్? ఓఎస్ అంటే ఏంటి? ఓఎస్ ఏమేమో చెప్పారు కదా దివసి. ఓ ఓయ్ ఓ. కానీ కాలేజ్లో అది ఏంటి అది తెలీదా? ఇక్కడ వేరే ఎక్కడో చేశారు. ఇట్ వాజ్ రియలీ నైస్. ఎనీవే థ్యాంక్స్ అ లాట్. మేము బిఫోర్ ఐ ఫర్గెట్, ఐ జస్ట్ వాంట్ సే థ్యాంక్ యూ టు మైత్రి ప్రొడక్షన్స్ ఫర్ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు. అండ్ థ్యాంక్స్ టు రాకీ. అది ఏమో చూడడానికి తెలుగు ఫిల్మ్ అలాంటివి ఉంది. నాకే కొంచెం అసలు నేను చూడలేదు ఇంకా కదా, సో నేను చూసి ఎంటర్ ఉన్నప్పుడు బ్యూటిఫుల్గా చేశారు. థ్యాంక్ యూ. అస్సలు తెలుగు మాటలు లాంటివి ఉంది. అండ్ భాస్కర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సాంగ్స్కి అండ్ మీ యువర్ అదర్ టీమ్. అండ్ శంకర్ శ్రీధర్ గారు మీరేమో ఇట్ వాజ్ లైక్ యువర్ ఫిల్మ్. మీరు ఇక్కడ మాట్లాడినప్పుడు ఏమో మీ ఫిల్మ్ గురించి మాట్లాడితే ఎలాగే ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ దట్ లవ్. ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి హియర్ ఇస్ లైక్ దాట్. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ రాజు గారు, ఎంబీఆర్ ఏంటి దట్ పర్సన్ డబ్ ఫర్ మీ, ఆర్సీఎం బ్యూటిఫుల్ డబ్బింగ్. థ్యాంక్ యూ సో మచ్. నేను శ్రీనివాస్ మూర్తి గారు మిస్ చేస్తున్నాను. ఐ రియలీ ఈస్ డన్ సో మచ్ వర్క్ ఫర్ మీ ఇన్ ఆల్ మై ఫిల్మ్స్. So I'd like to remember him here. I would have loved him to do this film. But I think Raju will make him proud. Thank you for that, Raju. And everyone marchepona. Yeah, the PRO, all of you, thank you for this. నేను ఇక్కడ ఈ విజువల్స్ చూసి తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ కామెంట్స్ చూసి తర్వాత మేకింగ్ వీడియో చూడినప్పుడు నాకు ఇంకొకసారి చూద్దాం పిక్చర్ని, నాకే అలాగే ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్ ఫీల్ ద సేమ్. ఇంత రెస్పాన్స్ నేను ముందే రంజిత్ దగ్గర చెప్పాను, ఇన్ఫ్యాక్ట్ జ్ఞానవేల్ గారి దగ్గర కూడా చెప్పాను. ఇది ఒక మట్టి పిక్చరు కదా, మట్టి సినిమా అంటున్నారు కదా, ఇట్స్ లైక్ దాట్. అలాంటి ఉన్నప్పుడు తప్పకుండా తెలుగులో ఒక మంచి రిసెప్షన్ వస్తుంది. నాకు అసలు ఒక్క నిమిషాలు కూడా నాకు ఒక భయం లేకపోతే ఒక టెన్షన్ ఆర్ డౌట్ రాలేదు. బికాజ్ యూ ఆల్వేస్ లైక్ కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. అండ్ నాకు ఏమో శివపుత్రుడు అప్పుడు అందరూ చూసి ఎలాగా తెలుగులో అంటారు, బట్ ఇట్ వాస్ సచ్ ఎ హ్యూజ్ హిట్ హియర్ బికాజ్ యూ యాక్సెప్టెడ్ దట్ ఫిల్మ్ ఫర్ ఇట్స్ రానెస్. అండ్ ఐ కెప్ట్ నేను దర్శకుడి దగ్గర ప్రొడ్యూసర్ దగ్గర నేను చెప్పాను, యూ జస్ట్ సీ దిస్ మూవీ ఈస్ గోయిన్ టు బి రాకింగ్ ఇన్ తెలుగు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ద రెస్పాన్స్ ఇస్ లైక్ దాట్. అన్ని థియేటర్లో వీ గెటింగ్ ఎక్స్ట్రా థియేటర్స్, దెర్ ఇస్ సో మచ్ లవ్. అండ్ ఎక్కడ వెళ్తే విజయవాడ, వైజాగ్, హైదరాబాద్లో ఎక్కడ వెళ్తే అంత లవ్ వచ్చింది అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ దట్ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు పీపుల్ వాచింగ్ ద మూవీ. వీ లవ్ యూ ఫర్ దాట్. ఐఎమ్ రియలీ ఇండెటెడ్. నేను ఐ జస్ట్ హ్యావ్ టు సే థ్యాంక్ యూ రంజిత్ వన్స్ అగైన్ ఫర్ దిస్. ఇలాంటి ఒక పిక్చరు, ఇలాంటి ఒక రోల్ to give me something. Naku, I always want to do something special and you just made this happen for me. It's I mean I can go on talking, Ranjit. I think we'll talk about it later again, but it's just that there was so much confidence you had in me and I couldn't have done this role. Me lakapothe nenu asalu cheyanu. You kept inspiring me throughout. We did so much of discussions and I think ade ippudu screen lo undi and I can never forget all that Ranjit did to make sure that na performance is appreciated. Andariki nachalena, you have to understand and like it. Thank you Ranjit for that. And Ranjit asked to mention here that because you all like Tangalan so much, Solita, with Gnanavel Garu and Ranjit and me, we've discussed and we want to do a part 2 very soon. And that is only because not we love the film, we want to make 100 parts, but because meer ichina prema, mee ichina support, mee ichina love and the way you love this film, we feel we need to continue more. There are 100 stories. Tappagunda oka second part vastundi as soon as Ranjit gets free. I'll always be free for him. Gnanavel gurinchi maatladte, I think like how Malavika was saying, hat trick. He's got 3 films happening now. Tangalan first,
Second, Gangwa is going to be a huge hit, going to be a huge blockbuster, a record-breaking film. And again, Vava Diyare will again be one more film. So ఆయన కూడా ఇప్పుడు హ్యాట్రిక్లో ఉంటున్నారు. This particular batch, he's already done a lot of great films. And హ్యాట్రిక్ అంటే చెప్తే నాకు ఒక చిన్న హ్యాట్రిక్ ఉంది. మా మహాన్ పిక్చరు ఓటీటీలో వచ్చింది. సో ఐ హవ్ నాట్ బీన్ ఎగ్జాక్ట్లీ నాకు అసలు తెలీదు ఇలాంటి ఒక ఎఫెక్ట్ ఆడియన్స్ మధ్యలో అదో హైదరాబాద్లో ఉందంటే నాకు తెలీదు. నాకు ఓటీటీ ఒక గ్రేట్ ఫిల్మ్, ఇట్స్ లైక్ అ కల్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఇప్పుడు అందరూ పార్ట్ 2 అంటే చెప్తే ఎవ్రీబడి గాట్ ఎక్సైటెడ్. తర్వాత హైదరాబాద్లో తర్వాత ఈవెన్ వైజాగ్ అండ్ విజయవాడ వచ్చి నేను శివపుత్రుడు చూసారా, అందరూ ఏ అని చెప్పారు. దెన్ తర్వాత అయి చూసారా, అపరిచితుడు చూసారా, నాన్న చూసారా, మల్లన్న చూసారా అని చెప్పి నేను ఆపాను. అప్పుడు అందరూ మహాన్ అన్నారు. నాకు మహాన్ చూసారా, నాకు ఒక చిన్న సో ఐ వాజ్ రియలీ ఓ మై గాడ్, ఇట్స్ గాట్ దట్ రీచ్. సో ఐ ఆల్వేస్ ఫీల్ అది నా ఫస్ట్ ఈ గ్యాప్లో. అండ్ సెకండ్ PS1, PS2, పొన్నియిన్ సెల్వన్ వాజ్ హ్యూజ్ ఫర్ మీ. సో లైక్ Aarti said, I was waiting for like, okay, what will happen to Tangalan? It should be, and thank you for, I don't know if it's a hat trick yet for me. I'll make a hat trick, so I'm just waiting for that or again, and thank you so much for that. And while talking about hat tricks, Malavika, till today she's still there in as plodding along even for the promotions and all that. And ఐఎమ్ నాట్ గోయిన్ టు సే మీరు ఏం చేశారు పిక్చర్లో, అదేం నేను చెప్పలేదు. నేను కానీ ఏం చెప్తున్నానంటే, అఫ్ కోర్స్ ఎవ్రీ ట్వీట్ హ్యాస్ జీవీ ఇన్ ఇట్. దట్ ఈస్, ఐ మీన్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఎవ్రీ ట్వీట్ జీవీ. తంగలాన్ కూడా సమ్టైమ్స్ మర్చిపోతారు, బట్ జీవీ 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 అండ్ జీవీ వాట్ ఇంకా హీరో, యూఆర్ ఆల్రెడీ అ హీరోడా, సో డోంట్ బి అ హీరోడా. మేక్ యూ నేను ఐమ్ జస్ట్ జోకింగ్. సచ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ and but superlative as a music that the sounds you've created, I mean every stage I want to just talk about it. Keep going. And after that, if you see Malavika, every third small review or comment or meme or something, meeru akkada dantlo untunaru. Your character has been so well accepted. I'm so happy for you. Congratulations. And so I'm not going to say what you did in the film because andaru chusaru, andaru chepparu. And all the other, my co-artists, Parvati, Pasupati, Hari, Arasani, Ashok, and Andru, anta beautiful ga support chesaru, and chala dhanyavadalu for that. And the crew, everybody, I think I mentioned everybody. Bala, I'm not mentioning you, everybody is always mentioning you. మీ గురించి నేను మాట్లాడలేదు, but all the best for your movie. And if it's a good script, I am the hero. It will be a good script, okay? So, చెప్పండి, I'll be waiting. Yeah, all of us. కానీ అక్కడ వచ్చి కూలింగ్ గ్లాస్ వస్తే నేను రాను, బికాజ్ ఈ పిక్చర్లో ఐ హ్యాడ్ ఇనఫ్ ఆఫ్ దాట్. నో కూలింగ్ గ్లాస్ అండ్ ఆల్ దట్. సీరియస్గా రావాలి, ఓకే? బాలా ఇక్కడ చేశారు, తమిళ్ డబ్బింగ్లో కూడా ఉన్నారు కదా. తమిళ్ రాదు, బట్ తమిళ్ డబ్బింగ్లో ఉన్నారు. బట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ గురించి చెప్తే ఐ వాంట్ సే హై టు భూపతి అండ్ టు విడుదలై, బికాజ్ నేను చెప్పలేదు. All the assistant directors work so well, but those two people were like there too, and none of us mentioned them, so I just want to say that. And mana crew, I want to thank my team and my camera team. Me andru anta beautiful ga you've been working. And Jerry, thank you for being there throughout and making such exceptional pictures. And Dhananjayan sir, we missed your updates. Now you got back to it. Yeah, it's really nice. And I want to say every time, I mean, we had that passage of time, your updates kept us going, and it was really, I think for the fans, it's a huge thing. So thank you so much for what you've always been doing, and promotions Kamirochi, the way you have been with us, it's been really a great thing. I'd like to thank even Neha, Nanavil's wife, and thanks to all of you for being here, and thanks to all of you for making Tangalan what it is. I love you all. Thank you very, very, very much. Thank you. So firstly, congratulations for this film, sir. And Ponniyin Selvan kuda national award ochindi. For that also congratulations. Yes. 4 Uttama national cinema ga awards. Ponniyin Selvan ochindi. What do you say about it, sir? Sorry? What do you say about it? So you got national award. Ponniyin Selvan 4 national awards dorigindi today. So I'm very happy to, really happy. So
ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇవాళ 2 విషయాలు వచ్చింది. ఒకటి మన కలెక్షన్స్, Nanavil had put it out, which is fantastic. I mean, that was my first pleasant shock, and then the national awards happened, and 4 national awards for Ponniyin Selvan, including best film. So I don't think I can be happier. I'll be happier once part 2 starts. Then that's it. Okay, I love you all. Thank you very much, and for your support and love. And Geeta Garu, once again, thank you for. Stay back on stage, sir. Once again, keep rock like this only. So I'll thank do you so that. much. Keep coming, Hyderabad. You said one thing very interestingly. You said, what is my real look, Kada? Yeah. When you said that, I had a small thing, because my son, once somebody was interviewing me and he said, you keep changing, which is your look? So I said, wait, let's ask my children. So my amma vachindi, I said, which is my look? She said, Mallanna. That time I had gadda undi. Kani Mallanna is her look of her father. Okay. My son was little small. He said, నాకు తెలీదు ఒక్కొక్క రోజు వేరు వేరు అంటూ ఉన్నారు. Just be happy I don't call you uncle అంటారు. Sir, please tell us like ఏది మీ లుక్ సార్? మల్లన్నానేనా? ఓకేనా? నాకు లాక్ చేసుకోమా మేము? నాకు కొంచెం రంజిత్ ఉన్నారు కదా, అలాంటి కొంచెం స్క్రబుల్ స్లఫ్ లైట్ థింగ్, బట్ నాట్ అంత అందంగా లేదు, కొంచెం తక్కువ. అలాంటి ఒక లుక్, కొంచెం గ్లాసెస్, డబ్బులు ఉంటే గ్లాసెస్, లేకపోతే నో గ్లాసెస్, హెయిర్ అలాంటి, కానీ జీవీ స్టైల్లో స్లిప్పర్స్. ఓకే 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 అండ్ దెన్ జీన్స్, డెనిమ్స్ ఆర్ టీ షర్ట్, ఏదైనా బ్లాక్ టీ షర్ట్ అంటే నాకు బ్లాక్ ఎవరు, నానవేల్స్ బ్లాక్. సో యాక్చువల్ మన ఫుల్ టీమ్ ఉంది, కానీ మా ఫేవరెట్ కలర్ రెడ్. ఓకే మొత్తం సార్ మీరు లీడర్ అనిపించారు సార్. ఇక్కడ కూడా మీరు టీంని మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లారు, టీం నుంచి పిక్ చేశారనమాట మీ లుక్ని. సో థ్యాంక్ యూ సో మచ్. బట్ నిజంగానే వెరీ డిఫికల్ట్, సీరియస్లీ నాకు చాలా అంటే 5 నిమిషాల వరకు మిమ్మల్ని కనిపెట్టడం కష్టమైంది సినిమాలో. సో వెనకాల విక్రమ్ సార్ ఎంట్రీ అదే. అవును. ఓకే సో 1 డైలాగ్ అంట సార్, ఫ్యాన్ ఒక డైలాగ్ ఏదైనా మాకు మీరు తెలుగులో. ఈ డైలాగ్ చెప్పండి. ఇది అదేంటి జీవితం బోట్ రండి హలో, ఇది చూడండి, ఆయనకే మెమరీ లేకపోతే నాకు ఎలా వస్తుంది? ఆయన డైలాగ్ ఇది. ఆయన నాట్ వేసినప్పుడే నాకు అర్థమైంది మెమరీలో. ఒక్క నిమిషం ఒకసారి ప్లే చేయండి. సావర్తి ఎన్నది? ఇదిగోండి. చావుని ఎదుర్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ జీవితం. గీత థ్యాంక్ యూ సో మచ్. కాదు విక్రమ్ సార్ ప్లీజ్ స్టే బ్యాక్. విక్రమ్ సార్ ప్లీజ్ స్టే బ్యాక్. సో మా జీవితాల్లో మలయాళంలో కావాలా? మలయాళం యా సార్ ప్లీజ్. మీరు ఏదైనా ఎనీ లాంగ్వేజ్ ఈజ్ ఓకే ఫర్ అస్. పర్లేదు మేము తెలుగులో. ఫుల్గా ఐఎమ్ జస్ట్ హ్యాపీ. అసలు ఎప్పుడు నేను ఇప్పుడు అక్కడ కూర్చి ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్. ఇట్స్ సో బ్యూటిఫుల్. దిస్ నథింగ్ లైక్ దట్ సక్సెస్ నో వన్స్ ద మూవీ. దట్ ఫస్ట్ డే అండ్ సెకండ్ డే ఇస్ లైక్ వావ్. బికాజ్ అందరికీ ఎప్పుడో మీరు ఏం చేసే ఒక టెన్షన్ ఒకటి ఉంది కదా. ఇప్పుడు రంజిత్ మీరు చూసారు, అదే మేము మాట్లాడాము. రంజిత్ ఎప్పుడు స్టేజ్కి వస్తే టెన్షన్గా, ఇవాళ కూల్గా యాక్చువల్గా దిస్ థింగ్ దిస్ వన్ దట్ థింగ్ ఐ కెన్ మేక్ అవుట్. వీఆర్ ఆల్ సో రిలాక్స్డ్. థ్యాంక్ యూ. ఎస్ సార్ మేము దాన్ని ఫీల్ చేయగలిగాము. మేము ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం ఇక్కడే ఉంటాం సార్. మీతో పాటుగా మేము ఇప్పుడు జ్ఞానవేల్ రాజా గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో రాజా గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం. థ్యాంక్స్ సార్. 1 పిక్చర్ విత్ అందరూ ఒకసారి మొమెంటోస్ తీసుకుంటే ఒక పిక్చర్. ఒక నిమిషం సార్, హోల్డ్ దిస్ మొమెంటో అండ్ ఓకే సార్. సార్ 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 బాలా ఇక్కడే ఉండండి, అది మొమెంటో ఇవ్వండి ఒకసారి ఒక పిక్చర్ కోసం. ప్లీజ్ హోల్డ్ ఇట్ సార్, హోల్డ్ ఇట్ ఫర్ 30 seconds అంతే. 1 click. యా విత్ మొమెంటోస్ one picture. Yes. Okay, without shields, 1 picture. Says, okay, 1 cake cutting. Finally, okay. We already. Okay, 1 just 2 minutes.
ఓకే ప్లే ద మ్యూజిక్. సో ఒక కేక్ కటింగ్ చాలా ఫాస్ట్గా క్విక్గా చేద్దాం బికాజ్